जय राधा माधव कुंज बिहारी। जय राधा माधव कुंज बिहारी। गोपी के नवलाभ गिरिवरधारी। गोपी के नवलाभ गिरिवरधारी। यशोदनन्दन व्रज निरञ्जना। यशोदनन्दन व्रज निरञ्जना। यमुनतीरवरचारी। हरे कृष्णा कृष्ण कृष्ण हरे हरे, हरे राम हरे राम, राम राम हरे हरे। हरे कृष्णा कृष्ण कृष्ण हरे हरे,
స్టోరీ చెప్తారు. మహారాజు చెప్తుంటారు. మహారాజు ఇంకా వేరే ప్రభుజీ కూడా చెప్తుంటారన్నట్టు. సో, మాయ అనేది అఘాసురం అవుతది. అఘాసుర స్టోరీ ఉంటారంటే కృష్ణ పాస్ట్ టైమ్ చిన్నప్పుడు ఒక పెద్ద స్నేక్ వచ్చి కృష్ణుని చంపడానికి వస్తాడనమాట. మన కంస పంపిస్తాడు. సో, అయితే స్నేక్ మన ఒక సర్పంలాగా పెద్ద సర్పంలాగా వస్తది. అనకొండలాగా. వచ్చి మొత్తము షేప్ మార్చుకొని ఉంటారనమాట. ఇట్లా ఏదైనా చూస్తుంటే గుహ దాని మూతి ఎలా పెట్టుకుంటదంటే, ఒక గుహ ఎంట్రన్స్ లాగా పెట్టుకుంటది. ఓకే. సో, అక్కడ ఉన్న గోపాలులకి ఏమనిపిస్తదంటే, ఇది జస్ట్ గుహ అనుకుంటున్నట్టు. మొత్తం మనని అది ఒక సర్పము అనేది, ఒక అనకొండ అనేది మర్చిపోతాం అక్కడ గోపాలులకి. ఓకే. సో, అందులోకి ఎంటర్ అవుతారు. ఎంటర్ అవుతారు. ఎంటర్ అయిన తర్వాత రియలైజ్ అవుతారు. ఇది పెద్ద ట్రాప్‌లోకొచ్చాము. స్నేక్‌లోకొచ్చాము అని చెప్పేసి. సో, అప్పుడు కృష్ణ, కృష్ణ అని కాల్ చేస్తుంటారు. అరుస్తుంటారు. హ్మ్. సో, దెన్ కృష్ణ తను వచ్చి డెఫినైట్‌లీ తను కూడా లోపలికొచ్చేసి కాపాడుతాడు. సేవ్ చేస్తుంటాడు. హ్మ్. సో, మెసేజ్ ఏందంటే మన లైఫ్ కూడా అలాంటిదే అన్నమాట. సో, హ్మ్. ఏంది ఈ కార్పొరేట్ వరల్డ్ అనేది ఒక అగాసుర లాంటిది. అంతే. హ్మ్. ఎలా మాయ చేసుకుంటదంటే మనం ఇందులోకెళ్ళి వి కెన్ ప్లే ఇన్ ఇట్. కానీ హ్మ్. అందులోకెళ్ళిన తర్వాత అర్థమయ్యేదేందంటే అదొక సర్పము పట్టేస్తుందని. ఎవరైతే అందులోకెళ్ళి గూడా కృష్ణ కృష్ణ అని గుర్తుపెట్టుకొని కృష్ణుని పిలిచగలరో వాళ్ళే కృష్ణుడితో సేవ్ చేయబడతారు. హ్మ్. సో, ఎవరైతే మర్చిపోతారో ఆ సర్పం మింగేస్తదింకా. అందులోకి నో ఎగ్జిట్ ఇంకా. ఎవరికైతే భగవంతుడు గుర్తుపెట్టుకున్నారో అందుకే మనం మార్నింగ్ టైమ్‌లో ఒక 3 అవర్స్ భగవద్ధ్యాసన టైమ్ స్పెండ్ చేస్తే అంటే ఆపర్చునిటీస్ ఉండాలి. ఆఫ్‌కోర్స్ మనకి ఒక సెంటర్ ఉండాలి. అక్కడ మనకి ఉపదేశాల లెక్చర్స్ అవుతుండాలి. హియరింగ్ మనం కృష్ణ కథ అవుతుండాలి. మార్నింగ్ ఒక 1 అవర్ ఇనేసెళ్లి అప్పుడు ఆ సర్పంలోకెళ్ళిన మనం భగవంతుడు గుర్తుపెట్టాం కాబట్టి ఈవినింగ్ వరకి మనం బయటకి పడొచ్చు. హ్మ్. మళ్ళొచ్చి మళ్ళీ హ్మ్. కథ ఆరంభం చేసుకొని పడుకునేంత వరకి అట్లా వీకెండ్స్ ఇంకా ఫుల్ డోసేజ్ ఇచ్చుకోవాలి. సో, అలా అయితేనే ఈ కలియుగంలో మాయ నుంచి బయటపడేది. లోపలికెళ్ళినా బయటకి రాగలం. హ్మ్. అపార్చునిటీస్ ఉన్నా కూడా వాడుకోవాలి గదా! జనరల్‌గా మనలో ఇంటెన్షన్ రావాలి ఫస్ట్. ఇప్పుడు ఇన్ని యాహ్! రోజులు, ఇన్ని వీక్స్ నుంచి చెప్తున్నారు. మనం అసలు అంటే నేను పార్టిసిపెంట్స్ అసలు ఎక్కువ ఇంక్రీజ్ ఉంటదనుకున్నా కౌంట్‌లో. కానీ మనం హ్మ్. అదే కౌంట్‌ని చూస్తున్నాం. అంటే చూడండి ఇంత దట్ టూ వీకెండ్. వీకెండ్ అయినా గూడా ఇంకా జనాలు జాయిన్ అవ్వట్లేదు అనంటే యాహ్! ఆపర్చునిటీస్ ఉన్నాయి. కానీ యుటిలైజ్ చేసుకోవట్లేదు. యాహ్! ఇట్లేషన్ రావట్లేదు. యెస్. యెస్. యాహ్! సో, అందుకే మనం ఇగ ట్రై చేస్తుండాలి. ఇగ ఈవెన్ ఊర్లో హ్మ్. టెంపుల్ స్టార్ట్ చేయడానికి కూడా ప్రయత్నిస్తున్నాం. ఓకే. నేను ఇస్కాన్‌లో టాప్ టాప్ లీడర్‌షిప్‌తోని ఆహ్, కనెక్ట్ అయ్యాను. ఓకే. వాళ్ళు ఓకే. వాళ్ళ టీమ్‌ని ఎంగేజ్ చేసి మన కోరుట్లను, కరీంనగర్ 2 సెంటర్‌లున్నాయి ఇస్కాన్ సెంటర్. సో, హ్మ్. అక్కడ ప్రీచ్ చేసే అతని పేరు నరహరి ప్రియప్రభు. తను ప్రీచ్ ఓకే. చేస్తుంటారు. సో, తను ఇంకొక వచ్చే వారం ఇంకో 2 వారాల్లో మన ఊరికొచ్చి చూడడానికి ఛాన్స్ ఉంది. ఓహ్! ఓకే. సూపర్. తను సాధు. మొత్తం కషాయం డ్రెస్ ఏసుకున్న అతను. హుహుహు. సో, తను మన ఊరొచ్చి చూసే ఛాన్స్ దగ్గరలోనే ఉన్నాయి. సూపర్. సూపర్. సో, ఇంకొక గుడ్ న్యూస్ ఏందంటే, మనకి ఇప్పుడు 1 ఎకర్ ల్యాండ్ రెడీ ఉంది. సూపర్. సూపర్. టెంపుల్ స్టార్ట్ చేసుకోవడానికి. ఓకే. ఓకే. అది మొన్ననే రీసెంట్‌గానే ఇక్కడ ఆహ్, మన తొ తొంటి నారాయణది వాళ్ళ హ్మ్. ల్యాండ్ తీసుకున్నాం. వాటర్ ఓహ్! ట్యాంక్ ఆపోజిట్. అచ్చచ్చా! ఓహ్! ఇక్కడ ముందు ఆ! ఆ! తొంటలో ఉంది అక్కడ ప్రాపర్టీ. 1 ఎకర్. అది రోడ్ పక్కన అంటే మరీ రోడ్‌కి హ్మ్. అటు సైడ్ కాకపోయినా రోడ్‌కి తోవ ఉండేట్టుగా అదే. ఒక అదే. 100 ఫీట్, 200 ఫీట్ దూరంలో 1 ఎకర్ హ్మ్. ల్యాండ్. నిన్ననే రిజిస్టర్ అయింది. సో, రిజిస్టర్ సూపర్. అయిన తర్వాత షేర్ ఇద్దామని అనుకుంటున్నానటు. సూపర్. సూపర్. సో, మనకిప్పుడు 1 ఎకర్ ల్యాండ్ రెడీ ఉంది. హ్మ్. ఎప్పుడైతే మనకు వీలైనప్పుడు, ఎప్పుడైతే పక్కనే ల్యాండ్ ఎప్పుడైనా అవైలబుల్ వస్తే గూడా దాన్ని పెంచుకోవడానికి. మన గోల్ ఏందంటే ఒక 10 ఎకర్ ల్యాండ్ ఉంటే
హ్మ్. మనము ఈవెన్ అవి డెవలప్ అవుతున్న స్లోగా ఇప్పుడు మనకి ల్యాండ్ సెక్యూర్ అయింది. మా పేరెంట్స్ గూడా వాళ్ళు ఫుల్ సపోర్ట్. ఓకే. హ్మ్. తమ్ముడు వాళ్ళ సపోర్ట్. సో, మొత్తం మన ఫ్యామిలీ సపోర్ట్ ఉంది. ఓకే. 1 ఎకర్ ల్యాండ్ ఉంది. ఎవరైనా స్టార్ట్ చేద్దామంటే చిన్న సెంటర్ స్టార్ట్ గూడా చేయొచ్చు ఇంటనే ఇమ్మీడియేట్‌లీ. సూపర్. బట్ నేను ఓకే. ఇస్కాన్ ద్వారా ప్రొసీడ్ అవుతున్నాను. ఇస్కాన్ ద్వారా ఇన్వాల్వ్ అవుతే ఏందంటే ఇప్పుడు చూడండి. ఇస్కాన్ ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్. హ్మ్. హ్మ్. సో, ఆ ఇంటర్నేషనల్ కుటుంబంలో, అంతర్జాతీయ కుటుంబంలో మన ఊరు ఎళ్తుంది. సో, అది భక్తిలో టాప్ మోస్ట్ భక్తిలో మనకు అవకాశం దొరికింది మా ఊరికి. సో, వీలైనంత ఇన్‌ఫ్లుయెన్స్ చేస్తూ ఉంటాం. మనకి స్కూల్స్ ఉన్నాయి. ఇప్పుడు ఫస్ట్ మన ఇక్కడ ఇస్కాన్ టీమ్ మెంబర్స్ వాళ్ళు మన ఊరొచ్చి విజిట్ చేస్తారు. సెకండ్ స్టెప్ ఏందంటే వాళ్ళొచ్చి ప్రీచ్ చేయడం స్టార్ట్ చేస్తుంటారు. మంత్లీ వన్స్ అన్నట్లా. సో, ఆ! మనకి ఆ! అప్పుడు ఉత్సాహం. నేను ఎక్స్‌పర్ట్ కాకపోవచ్చు. బట్ నా ప్రయత్నం నాకు తెలిసినంత తోచినది నేను చెప్తూ హ్మ్. ఎక్స్‌పర్ట్‌ని గూడా మన ఊరు సైడ్ చూసేటట్టు, మన ఊరు సైడ్ వచ్చేటట్టు జరుగుతున్నాయి. అన్నీ సెట్ అవుతున్నాయి. కృష్ణాస్ మెర్సీ మనకున్నది డెఫినెట్‌గా. ఆ! ఆ! సో, అది అవ్వంగానే స్కూల్స్‌ని గూడా మన స్కూల్స్ ఉన్నాయి గదా! ఊర్లో. 2 ఆ! స్కూల్స్ ఆ! ఉన్నాయి. సో, 2 ఆ! స్కూల్స్‌తో మాట్లాడతాము. మనకి వేదిక స్కూలు భగవద్గీత ఒక ఈవెన్ హాఫ్ అన్ అవర్ అన్న ప్రతిరోజు మార్నింగ్ శ్లోకాస్. సో, ఓకే. టెంపుల్ ద్వారా ఎవరైనా వస్తారా చూడాలి. హ్మ్. వాళ్ళే చెప్పేటట్టు. హుహు. ఎవెన్చువల్‌గా ఏందంటే మన పిల్లల్ని ఒక వేదిక్ సిస్టమ్‌లో పెంచాలి. మనకి ఆడ యాక్చువల్‌గా రిసోర్సెస్ ఉన్నాయి, ఆపర్చునిటీస్ ఉన్నాయి. ఆహ్, స్పా మన యాక్చువల్‌గా ఊర్లంటే ప్రిస్టీన్ స్టేజ్‌లో ఉన్నాయి. ఇంకా సిటీస్‌లో కష్టం. అవును. సో, ఇవన్నీ పెద్ద ప్లాన్ ఉంది ప్రభు. సో, మనందరము ఉత్సాహంగా ఆహ్, కాన్ఫిడెంట్‌గా, కమిటెడ్‌గా ఇన్వాల్వ్ అవ్వాలి. డెఫినెట్‌గా. డెఫినెట్‌గా. ఇది భగవంతుడితో కలిసిన అది. దిస్ ఈస్ నాట్ ఎ ఆర్డినరీ మనకేది కొందరు ఎలా అవుతారంటే భక్తులు తందనాల కోసం భక్తులవుతారు. అది చూస్తూనే ఉంటాము. రైట్. హ్మ్. సో, ఇది ప్యూరెస్ట్ ఫార్మ్. ఇందులో నేను రేపు భక్తి ఉంటే ఇవాళ ఓ పని చేస్తాను. భక్తి అయిపోయినంక ఇంకోటి మళ్ళీ ఆహ్, అలాంటివి లేవు. ఆ! మొత్తం ప్యూర్. సో, ఇది మనం ఫుల్ ఫోర్స్‌లో ఇన్వాల్వ్ చేయాలి. మనకి తోచిన విధంగా భగవంతుడు మనకు జ్ఞానం ఇచ్చాడు. ఏమి చేస్తే జనాలకి ఈ కృష్ణ ప్రేమని ఇవ్వచ్చు. భగవంతుడి ప్రేమని ఇవ్వచ్చు. భగవంతుడు ఏది భగవద్గీతలో చెప్పాడు, అది ఖచ్చితంగా యాజ్ ఇట్ ఈజ్ ఇవ్వచ్చు. ఆచార్యులు ఆల్రెడీ మొత్తం ఎక్స్‌ప్లెయిన్ చేసి చెప్పారు. మనం జస్ట్ ఆ ప్రసాదాన్ని తీసుకెళ్ళి వాళ్ళకి అందియడం అంతే. హ్మ్. మనం ప్రసాదాన్ని క్రియేట్ చేయట్లేదు. ఆచార్యులు ఇచ్చిన ఆ ప్రసాదాన్ని తీసుకెళ్ళి, ఆ మెడిసిన్ తీసుకెళ్ళి వాళ్ళ ఒళ్ళో పెట్టడమే. ఓకే. కానీ అది చిన్నగా కనిపించినా చాలా డిస్టెన్స్ ఉంది. అవును. అవును. సో, అన్నీ సెటిల్ అవుతున్నాయి. అన్నీ మూవ్ అవుతున్నాయి. నేను ఈ ప్రపోజల్స్ కూడా రాసాను రావడానికి. గ్రేట్. అసలు అందుకే గ్రేట్. వాళ్ళు ఎంత సిన్సియారిటీ మనం చూయిస్తే వాళ్ళు అంత సిన్సియర్‌గా ట్రై చేయగలరు. భక్తులు ట్రై చేయగలరు. హ్మ్. ప్రపోజల్స్ రాసాను. మొత్తం సర్క్యులేట్ అయినాయి. మా ఇక్కడ ప్రెసిడెంట్‌తోని కూడా మొత్తం అందరం లూప్‌లో ఉన్నాము. సో, గ్రేట్. డెఫినైట్‌లీ ఇట్ కీప్ గోయింగ్ అప్. ఆ! ఆ! డెఫినైట్‌లీ ఉత్సాహ, నిశ్చితం, ధైర్యాత్. మనకు 3 లక్షణాలు పెట్టుకోవాలి మనతో పాటు. ఉత్సాహం, నిశ్చితం అంటే ఆహ్, కమిటెడ్‌గా. హ్మ్. ధైర్యాత్ కాన్ఫిడెంట్‌గా. హ్మ్. ఈ ముందుకెళ్ళాలి. 3 లక్షణాలను పెట్టుకొని మనం మూవ్ అవుతూనే ఉండాలి. యెస్. డెఫినైట్‌లీ వాళ్ళకి ఇవ్వడానికే మనం. అది అలా చేస్తేనే భగవంతుడిని సాటిస్ఫై చేయగలం. యాహ్! సో, అందరూ ఇప్పుడు మొత్తం లోకం మొత్తం మన కుటుంబమే. అందులో మంచి ఉంది, చెడు ఉంది. తీసుకోవడానికి జనాలు రెడీ ఉన్నారు. సో, వాళ్ళకి అవైలబుల్ చేయాలి మనం కంపల్సరీగా. హరే కృష్ణ. ప్రభుజీ ఆ! చెప్పండి బ్రో. అన్న అది మీరు మ్యూట్ చేయన్న వాయిస్ వస్తుంది. ఓకే. ఓకే. యాహ్! చేశాను. ఓకే ప్రభుజీ. సో, చెప్పానా ప్రభుజీ నేను రాధేశ్యామ్ ప్రభుతోని క కనెక్ట్ అయ్యాను. ఆహా! ఓకే. మంచిగా ఓకే. 2 డేస్ నాకు అసోసియేషన్ దొరికింది. ప్రపోజల్ రాసి ఇప్పుడు ఈమెయిల్ కమ్యూనికేషన్‌లో ఉన్నాము. రాధేశ్యామ్ ప్రభు తన ముగ్గురిని లీడర్స్‌ని కనెక్ట్ చేశాడు.
అక్కడ అండి? మనం ముగ్గురితోని ఇప్పుడు ఇంకా ఫార్వర్డ్ అవ్వాలి. ఇంకా జస్ట్ ఫార్వర్డింగ్, మార్చింగ్ ఫార్వర్డ్. వెరీ గుడ్. 1 ఎకర్ ల్యాండ్ కూడా రెడీ ఉంది. మనము సెంటర్ స్టార్ట్ చేసుకోవాలంటే. ఈవెన్ టెంపుల్ బిల్డ్ చేసుకోవాలన్నా. చాలా మంచి న్యూస్. సో మీరు కొన్నారండి యెస్ ప్రభుజీ. ల్యాండ్? మోస్ట్‌లీ అక్కడ చెప్పాలంటే 90% వాళ్ళే మా పేరెంట్సే పెట్టారు. వాళ్ళు ఫుల్ హార్ట్‌గా మనస్ఫూర్తిగా, హృదయపూర్వకంగా. హృదయపూర్వకంగా వాళ్ళే చెప్పారు. వెరీ నైస్. రెడీ. ఆహ్, అయితే అందులో కట్టాలండి ఏమైనా? ప్రభుజీ కట్టాలా ఏమైనా బిల్డింగ్? సెంటర్ అదే చూడాలి. మన ఆ! ఇస్కా ట్రేడర్స్‌తోని ఏం సజెస్ట్ చేస్తారు? ఇప్పుడక్కడ 2 సెంటర్‌లున్నాయి. 1 అవర్ డిస్టెన్స్. 2 1 అవర్ డిస్టెన్సే. హ్మ్. కరీంనగర్‌ను, ఒకటి కోరుట్ల. సో, వాళ్ళే ఆ రీజినల్ మొత్తం కవర్ చేస్తారన్నమాట. ఓకే. ఓకే. వాళ్ళ గైడెన్స్‌లో మనం ఫార్వర్డ్ అవ్వాలి. వాళ్ళకి తెలుసు ఏది కరెక్ట్ కాదనేది. అంతే కదా! ఏదెప్పుడు చేయకూడదని. సో, వాళ్ళ గైడెన్స్‌లో మనం రిసోర్స్‌ని ప్రొవైడ్ చేయాలి. చాలా చాలా మంచి న్యూస్ అండి. ఒక 1, 2 వీక్స్‌లో వాళ్ళు వచ్చి కూడా మన ఊరిని విజిట్ చేస్తుంటారు. ఓకే. సూపర్. సో, ఇంకా అంతే మనం ఎంత ఫుల్ ఫోర్స్‌కెళ్తే అంత. ఉత్సాహ, నిశ్చితం, ధైర్యాత్. ఉత్సాహం, నిశ్చయం, ధైర్యం. ఉత్సాహం, నిశ్చయం, ధైర్యం. బావుంది. అది ప్రభుజీ. అదృష్టవంతులు ప్రభుజీ మా ఊరు. యాహ్! వెరీ నైస్ ప్రభు. చాలా చాలా మంచిది. ప్రస్తుతానికి మీ ఊరు మాత్రమే. ఆ తర్వాత ఇంకా ఎక్స్‌పాండ్ అయ్యి అందరూ అదృష్టవంతులవుతారు. చుట్టుపక్కల ఉన్న అందరూ అదృష్టవంతులవుతారు. యెస్. ప్రభుజీ. ఆ స్ఫూర్తితో అందరూ ఆహ్, చేదోడినివ్వాలి. అందరూ ఇంకా ఎక్స్‌పాండ్ జేయాలి. మంచి మంచి సెంటర్స్ పెడితే యాహ్! వెరీ నైస్. థాంక్ యూ ప్రభు. యాహ్! రీస్టార్ట్ చేయగానే పనిచేస్తుంది ప్రభు నా కెమెరా లక్కీలీ. యాహ్! నా స్క్రీన్ కనిపిస్తుందా ప్రభు ఇప్పుడు? షేర్ చేస్తున్నాను. ఉంది. ఓకే. ఓం అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనశలాకయా చక్షురున్మిలితం येन తస్మై శ్రీగురవే నమః. శ్రీచైతన్యమనోభీష్టం స్థాపితం येन భూతలే స్వయం రూపా కదా మహ్యం దదాతి స్వపదాంతికం. వందేహం శ్రీగురో శ్రీయుతపదకమలం శ్రీగురూన్ వైష్ణవాంశ్చ శ్రీరూపం సాగ్రజాతం సహగణ రఘునాథాన్వితం తం సజీవం సాద్వైతం సావధూతం పరిజనసహితం కృష్ణ చైతన్యదేవం श्रीराधाकृष्णपादान् सहगणललिता श्रीविशाखान्वितांश्च हे कृष्णा करुणा सिन्धो दीनबन्धो जगत्पते गोपेशा गोपिकान्ता राधाकान्ता नमोऽस्तु ते तप्तकाञ्चन गौराङ्गी राधे वृन्दावनेश्वरी वृषभानुसुते देवी प्रणमामि हरिप्रिये वाञ्छाकल्पतरुभ्यश्च कृपा सिन्धुभ्य एव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः। जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधार श्रीवासादि गौर भक्त वृंद हरे कृष्णा कृष्ण कृष्णा हरे 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 राम 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 हरे हरे। థ్యాంక్ యూ వెరీ మచ్. అందరికీ స్వాగతం, సుస్వాగతం. అందరికీ మళ్ళీ హరే కృష్ణ. అందరూ మళ్ళీ వాళ్ళొచ్చి క్లాస్ జాయిన్ అవ్వగలిగారు. చాలా చాలా ఆనందం ఉంది. అంతేగాక ప్రభుజీ ఏమో చాలా చాలా మంచి న్యూస్ అప్డేట్ ఇచ్చారు. చాలా చాలా అద్భుతమైన ఆహ్, హ్మ్, ప్రసంగం అయింది. చాలా బావుంది. అందరూ దీన్ని ఆధారంగా తీసుకొని ఇంకా ముందుకు వెళ్ళాలి ఆధ్యాత్మికంగా అన్నదే మా కోరిక. అందరిది కోరిక అదే. సో వెరీ గుడ్. మరైతే క్లాస్ మొదలు పెడదామండి అందరం. మామూలుగా అంటే లాస్ట్ టైము చాలా మాట్లాడుకున్నాము. యోగాల గురించి, రకరకాల యోగా పాత్స్ అంటే పద్ధతులు, రకరకాల పద్ధతుల గురించి మనం మాట్లాడుకున్నాము. సో, చాలా చాలా ఎక్కువ కాంటెంట్ కవర్ చేసామనమాట లాస్ట్ టైము. అదే కాకుండా కొంచెం సీరియస్ టాపిక్స్ అనమాట. కాబట్టి కొంచెం అంత అర్థం అయ్యుండొచ్చు, అయ్యుండకపోవచ్చు, లేదా జ్ఞాపకం ఉండొచ్చు, కొంచెం మర్చిపోవచ్చు కూడాను. అందుకనే ఇంకొకసారి ఆహ్, ఈ మొత్తం ఇదంతా సమ్మరీని అంటే ఆహ్, ఈ ఈ సారాంశాన్ని క్లుప్తంగా మళ్ళీ ఒకసారి చూద్దాం. లాస్ట్ టైమ్ ఏమేమి చూసామో కాకపోతే ఆ స్లైడ్స్ కాకుండా వేరే రకంగా క్లుప్తంగా మళ్ళీ పునరావలోకనం చేద్దాం. అందరూ రెడీ అయితే గనక. మనం స్టార్ట్ చేయడానికి ముందు ఎవరికైనా ఏమైనా ప్రశ్నలున్నాయండి? ఏమైనా సందేహాలు గానీ,
ఏమైనా ప్రశ్నలు గాని ఉంటే అవి ఫస్ట్ చూసుకుని క్లాస్‌లోకి దిగిపోదాము. ఎవరికైనా ప్రశ్నలు ఉన్నాయండి ఏమైనా? సందేహాలు గాని? అంతేకాక అందరూ మీ గళాలు విప్పాలి. అందరూ మీరు మాట్లాడాలని మా కోరిక. అంటే కేవలం ఒక్కళ్ళిద్దరమే మాట్లాడటం కాకుండా, అందరూ కేవలం వినడమే కాకుండా, అందరూ కూడా కాస్త ఇన్వాల్వ్ అవుతే, అందరూ కాస్త అడుగుతుంటే బావుంటుంది. క్లాస్ ఇంకొంచెం యాక్టివ్‌గా ఉంటుంది. చక్కగా వెళ్ళొచ్చు. సో, మీరు ఏమి సందేహించకండి. ఏది తప్పు లేదు, ఏది రైట్ లేదు అదేమి లేదు. మీకేదనిపిస్తే చెప్పొచ్చు, అడగొచ్చు. హ్మ్. ఏవి యాహ్! మా బీటెక్ ఫ్రెండ్ పవన్ అనుకుంటా ఫస్ట్ టైమ్ జాయిన్ అయ్యాడు. హరిబోల్ ఓహ్! ప్రభు. హరిబోల్ పవన్ వెల్కమ్. స్వాగతం, హరిబోల్ సుస్వాగతం. ప్రభు. పవన్ ప్రభు మనకి అంటే వీడియో వీలైతే జాయిన్ అవ్వు వీడియోలో. పవన్ ప్రభుకి లాట్ ఆఫ్ డ్రైవింగ్ చేస్తున్నా ప్రభుజీ. డ్రైవింగ్ ఆ! చేస్తున్నా. ఓకే. 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 సేఫ్‌గా ఉండండి. డ్రైవింగ్ చేసేటప్పుడు సేఫ్‌గా ఉండండి. ఆ తర్వాత వీలైతే మీరు వీడియో ఆన్ చేయొచ్చు. అంటే మీ డ్రైవింగ్ అయిపోతే గనక. సో, లాస్ట్ ప్రభు ఇవాళ మనకి క్లాస్‌కి ఎంత టైం ఉంది ప్రభు? ఇప్పుడు 6:30 అయిపోయింది ఆల్రెడీ. 30 minutes ప్రభుజీ. 30 మినిట్సేనా? 30 we can go to 40 minutes, 10 minutes extra. ఓహ్! అంతేనా? ఓకే ప్రభు. సరే చేద్దాం. సో, లాస్ట్ టైమ్ మనం ఏం చూసామంటే, ఈ మానవ జాతి మొత్తం మానవాళిని కొన్ని రకాలుగా విభజించారనమాట. అంటే ఆధ్యాత్మిక పరంగా ఎవరెవరు ఏం చేస్తున్నారు? ధర్మాన్ని పాటిస్తున్నారా? లేదా? ఆ విషయంగా కొన్ని విభజనలు చేశారనమాట. ఆ విభజనలేంటో ఒకసారి క్విక్‌గా చూద్దాము. చాలా క్లుప్తంగా చూద్దాము. మరీ డీటెయిల్‌గా కాకుండా ఎందుకంటే లాస్ట్ టైమ్ అంతా మాట్లాడుకున్నాము. అది చూద్దాం. సో, అన్నిటికంటే అట్టడుగున ఉన్న వర్గం ఏమిటంటే వాళ్ళు అన్‌రెగ్యులేటెడ్ లైఫ్ ఆఫ్ ఈట్, డ్రింక్ అండ్ ఎంజాయ్ అండ్ బి మెర్రీ అన్నమాట. అంటే దాని అర్థం ఏంటంటే ఎవరైతే ఏ మాత్రము నియంత్రణ లేదన్నమాట. జీవితంలో నియంత్రణ అనేది ఏ మాత్రం ఏ కోశాన ఉండదన్నమాట. వాళ్ళ జీవితం కేవలము తినడానికి, తాగడానికి లేదా చక్కగా ఎంజాయ్ జేయడానికి అది మాత్రమే అన్నమాట. అది తప్పితే ఇంక ఏది లేదన్నమాట. దానికోసం ఏమైనా జేయొచ్చన్నమాట. అది ఒక వర్గం అనుకుందాం. అది అట్టడుగునన్నమాట. దాని గురించి పెద్ద డిస్కస్ చేసుకొని గూడా పెద్దగా లాభం లేదు. సో, నెక్స్ట్ దాని పైన ఉన్నది ఏంటంటే రెగ్యులేటెడ్ లైఫ్ మెంట్ ఫర్ పర్సనల్ ఎంజాయ్‌మెంట్. అంటే వ్యక్తిగత ఆనందం కోసము ఒక నియంత్రిత జీవితాన్ని అవలంబిస్తారన్నమాట. అంటే ఇందాకట్లా కాకుండా కొంచెం నియంత్రత ఉంది. అసలు ఏమాత్రం నియంత్రత లేదని కాదు. నియంత్రత ఉంది. అంటే ఈ టైంకి పడుకోవాలి, ఈ టైంకి లేవాలి, ఈ టైంకి కాస్త పూజ చేసుకోవాలి, ఈ టైంకి కొంచెం జపం చేసుకుందాం. అలా కొన్ని కొంచెం దానాలు చేద్దాం, కొన్ని ధర్మాలు చేద్దాం అన్నీ ఉంటాయన్నమాట. కానీ ఎందుకు చేస్తున్నారు అవన్నీ? ఎందుకంటే పర్సనల్ ఎంజాయ్‌మెంట్ అంటే వ్యక్తిగత ఆనందం కోసం మాత్రమే చేస్తారన్నమాట. ఏది చేసినా గాని ఇందులో నాకేమిటి? ఇందులో నాకేమి వస్తుంది? అన్న ఆలోచన మాత్రమే ఉంటదన్నమాట. ఆ రకంగా వ్యక్తిగత ఆనందం కోసం మాత్రమే నియంత్రిత జీవితాన్ని గడుపుతూ ఉంటారన్నమాట. అదొక లెవెల్ అనుకుందాం. దానికంటే కొంచెం బెటరు ఇంకాస్త పైనున్నది అంటే ఇక్కడ కొంచెం కింద చూపిస్తున్నాం కానీ మామూలుగా అప్‌సైడ్ డౌన్ అన్నమాట. సారీ. ఫస్ట్ ఏమో అంటే నియంత్రిత లేకుండా. దానికంటే కొంచెం బెటర్ నియంత్రిత ఉండడం అన్నమాట. ఆ తర్వాత ఏమిటంటే ఆహ్, రెగ్యులేట్ లైఫ్ యాస్ ఎ మ్యాటర్ ఆఫ్ డ్యూటీ. అంటే ఏదైనా ఒక కర్తవ్యం తీసుకొని, ఆ కర్తవ్యం కోసము నియంత్రిత జీవితాన్ని అవలంబన చేయడం అన్నమాట. సో, ఆ కర్తవ్యం అంటే ధర్మము. మన ధర్మం ఏంటి? మనం ఏం చేయాలి? దాని కోసం చేస్తున్నాం అన్నమాట. ఫలానా పని ఎందుకు చేస్తున్నావు అంటే వాళ్ళు చెప్తారు. ఎందుకంటే ఇలా పలానా రాసుంది. ఇలాగ మనం చెయ్యాలి. ఇది మన ధర్మము అని చెప్తూ ఉంటారన్నమాట. సో, దాన్ని డ్యూటీ అంటామన్నమాట. సో, డ్యూటీ పరంగా మాత్రమే చేస్తూ ఉంటామన్నమాట. అంటే ఇది వ్యక్తిగత ఆనందం కోసం కాదు. దానికంటే కొంచెం ఎక్కువన్నమాట. దానికంటే కాస్త బెటర్ అన్నమాట. సో, మళ్ళీ ఒకసారి సమ్మరీ చూస్తే ఇలా 3 లెవెల్స్ చూసామన్నమాట. దాని పైన ఏమైనా ఉందా? అంటే నెక్స్ట్ ఏంటంటే ఆహ్, పలానా వాడు కొంతమందుంటారు. అది కూడా చేసాక అంటే ఒక డ్యూటీ, ఒక ధర్మం కోసం కాకుండా ఇంకా ఏం చేస్తున్నారంటే వాళ్ళు అసలు ఏదైనా ఎందుకు చేయాలి? దీని వెనక ఎవరున్నారు? మనం చేస్తున్నాం సరే, ఈ పాపాలు, పుణ్యాలు ఎలా వస్తాయి? ఎక్కడికెళ్తున్నాయి? అని ఒక ఆలోచన ఉంటదన్నమాట.
ఆ ఆలోచనతో రిసెర్చ్ చేస్తారనమాట. అంటే బేసికలీ వాళ్ళు జ్ఞాన సముపార్జన, జ్ఞానం కోసం మాత్రమే చేస్తుంటారనమాట. అంటే యాక్చువల్‌గా ఒక రకంగా చూడాలంటే జ్ఞానం కోసం వాళ్ళు పనులు ఆపేస్తారు కూడాను. సో, వాళ్ళు కేవలం జ్ఞాన సముపార్జనలో మాత్రమే ఉంటారనమాట. ఒక రకంగా చెప్పాలంటే ఒక టైప్ ఆఫ్ సన్యాసం అనుకోవచ్చు. అంటే పనుల్ని సన్యసిస్తారు. కేవలం జ్ఞాన సముపార్జన మాత్రమే పనిగా పెట్టుకుంటారనమాట. సో, మామూలుగా ఆహ్, ఇప్పుడు మనం పౌరులుంటాం. ఒక దేశంలో కావచ్చు, ఒక సిటీలో కావచ్చు పౌరులుంటారు. వాళ్ళందరూ వాళ్ళ పనులు చేశాక ఎంతో కొంత లాభం వస్తుండొచ్చు. లేదా ఎంతో కొంత ఇన్‌కమ్ వస్తది. దాంట్లో మనము టాక్స్ కడతాం. అంటే పన్నులు కడతాం. పన్నులు కట్టినప్పుడు ఈ పన్నులు ఎక్కడికెళ్తున్నాయి? వాళ్ళు దీంతో ఏం చేస్తున్నారు? వాళ్ళేమైనా కాస్త రోడ్లేస్తున్నారా? దేశానికి రక్షణ కల్పిస్తున్నారా? లేకపోతే కేవలము అవి ఇవి చేసేసి డబ్బులు దొబ్బేసి పారిపోతున్నారా పైనున్న వాళ్ళు? అని అట్లా ఆలోచిస్తుంటారనమాట. అంటే నేను చేస్తున్నాను పనులు సరే, ఈ పనుల యొక్క ప్రయోజనం ఎవరికి అందుతుంది? అని ఆలోచిస్తుంటారనమాట. సో, దాన్ని జ్ఞాన సముపార్జన అంటారనమాట. సో, మీరు లాస్ట్ టైమ్ మనం చదువుకున్నాం గదండీ కొన్ని రకాల యోగాలున్నాయని. సో, మీకు అర్థమైండొచ్చు ఈ పాటికి. ఇందాకంతా చెప్పిందంతా కర్మయోగం అనమాట. కర్మ సన్యాస యోగం కావచ్చు, సకామ కర్మయోగం కావచ్చు, నిష్కామ కర్మయోగం కావచ్చు అలాగనమాట. ఆ తర్వాత జ్ఞాన యోగం అనమాట. సో, ప్రస్తుతం ఉన్న అన్నిట్లోకెల్లా టాప్ మోస్ట్ అంటే ఇప్పటి వరకు మనం డిస్కస్ చేసిన వాటిలో అన్నిటికంటే టాప్ మోస్ట్ ఏమో జ్ఞాన సముపార్జన అనమాట. అంటే జ్ఞాన యోగం అనమాట. మరి కృష్ణుడు చెప్పారు గదా! అర్జునుడికి ముఖ్యంగా 4థ్ చాప్టర్‌లో అప్పుడు చెప్తారన్నమాట. యోగీ భవ అంటే యోగివి అవ్వు అని చెప్తున్నారన్నమాట. సో, ఈ జ్ఞాన యోగం కంటే కూడా పైన ఇంకేమైనా ఉన్నదా అంటే అది అష్టాంగ యోగం అన్నమాట. అంటే సామాన్యంగా మనం మెడిటేషన్ అంటాము, ధ్యానం అంటాము అలాగనమాట. అది అష్టాంగ యోగం అన్నమాట. సో, ఇందాకటి దానికి వీటికి డిఫరెన్స్ ఏంటంటే కర్మయోగంలో కేవలము కర్మ మాత్రమే ఉంటదన్నమాట. పని మాత్రమే ఉంటదన్నమాట. జ్ఞానయోగంలో చూసుకుంటే రెనన్సియేషన్ అంటే పనులని త్యజించడం, త్యాగం ఉంటదన్నమాట. కానీ జ్ఞాన సముపార్జన ఉంటది. కానీ ఇవన్నీ కూడా ఇంక్లూడ్ చేసుకొని ఇంకొకటి యాడ్ చేస్తారన్నమాట. అది ధ్యానం అన్నమాట. దాన్ని మెడిటేషన్ అంటారు. సో, ఇది అష్టాంగ యోగం అన్నమాట. సో, అష్టాంగ యోగంలో ఈ 3 ఎలిమెంట్స్ ఉంటాయి. అంటే జ్ఞానం ఉంటది, రెనన్సియేషన్ అంటే త్యాగం ఉంటది, ధ్యానం కూడా ఉంటదన్నమాట. ఇవన్నీ ఉంటాయి. సో, మళ్ళీ ఒకసారి చూసుకుంటే ఈ రకంగా ఇవన్నీ ఉన్నాయి. కానీ అష్టాంగ యోగం చెప్పినప్పుడు మీకు గుర్తుందో లేదో అర్జునుడు కృష్ణ పరమాత్మతో ఒక సందేహం వెలిబుచ్చుతారనమాట. అంటే మీరు చెప్పింది బావుంది కృష్ణ. కానీ నాకు ఇది ప్రాక్టికల్‌గా అనిపించట్లేదు. అంటే ఇది నేను చేయగలుగుతాను అని అనిపించట్లేదు. ఎందుకని? ఎందుకంటే అష్టాంగ యోగాన్ని చేయాలంటే ఒక 3 కండిషన్స్ ఉన్నాయన్నమాట. ఈ 3 అంటే చాలా ఉన్నాయి. ముఖ్యంగా 3 కండిషన్స్ కంపల్సరీ ఫస్ట్ మనం ఫుల్‌ఫిల్ చేయాలన్నమాట. ఆ తర్వాతనే మనము అష్టాంగ యోగంలో పూర్తిగా దిగడం కుదురుతుందన్నమాట. ఏమిటవి? ఒకటి సెక్లూడెడ్ ప్లేస్‌కి వెళ్ళాలి. అంటే నేనున్న ఇంట్లోనే లేకపోతే నేనున్న అపార్ట్‌మెంట్‌లోనే ఈ రణ, గొణ, ధ్వనుల మధ్య ఈ సిటీ లైఫ్ మధ్యలో ఇక్కడే కూర్చొని ధ్యానం చేస్తానంటే కుదరదనమాట. సో, కృష్ణ పరమాత్మ చెప్పిందేంటంటే ఈ యోగాన్ని అభ్యసించాలంటే ముందు వాళ్ళు ఇవన్నీ వదిలేసి అడవిలోకెళ్ళాలి. లేదా కనీసం ఒక సెక్లూడెడ్ ప్లేస్ అంటే నిర్మానుష్యంగా లేదా ఏకాంత ప్రదేశానికి వెళ్ళాలన్నమాట. ఏకాంత ప్రదేశంలో ఎలాంటి రణగొని ధ్వనులు, ఎలాంటి డిస్ట్రాక్షన్స్ లేకుండా ఉన్న చోట సరిగ్గా కూర్చొని అప్పుడు అభ్యసించాలన్నమాట. అదే కాకుండా రెనన్సియేషన్ ఆఫ్ ఫ్యామిలీ లైఫ్ అంటే మనకున్న కుటుంబ జీవితాన్ని త్యజించాలి. ఆ కుటుంబ జీవితాన్ని పూర్తిగా త్యజించి ముందుకు వెళ్ళాల్సొస్తదన్నమాట. ఇంకొకటేంటంటే రెనన్సియేషన్ ఆఫ్ ఆల్ ఆబ్జెక్ట్స్ ఆఫ్ సెన్సెస్ అంటే ఇంద్రియ పదార్థాల్ని గాని, ఇంద్రియ వస్తువుల్ని గాని అన్నిటిని కూడా త్యజించాలి. ఇవన్నీ చేస్తేనే మనం కొంచెం ముందుకెళ్ళగలుగుతాం అన్నమాట. ఆ తర్వాత ఇంకోటేంటి కండిషను అబ్సల్యూట్ మైండ్ కంట్రోల్. అంటే మన నాసికాగ్రం ఉంటది కదండీ! మన ముక్కు చివర నాసికాగ్రం పైన దృష్టిని ఉంచి ఏకాగ్రతతో ఉండి ధ్యానం చేయాలన్నమాట. అప్పుడు మాత్రమే దాన్ని అష్టాంగ యోగం అంటారన్నమాట. అంటే ఇవన్నీ కాకుండా కూడా కొద్దిగా అలా ఎలా మనకు సాధ్యమైతే చేసేయొచ్చు కదండీ అంటే, చేయొచ్చు. దానికి వేరే వేరే పేర్లున్నాయి. వేరే వేరే మార్గాలున్నాయి. కానీ అది మాత్రం అష్టాంగ యోగం కాదనమాట. భగవద్గీతలో పరమాత్మ చెప్పిన భగవంతుడిని చేరుకునే యోగం అయితే కాదు. మిగతా వాటితో కాస్త కొన్ని ప్రయోజనాలు ఉండొచ్చు. ఎలాంటివి? ఆరోగ్య సమస్యలు తీరొచ్చు. మన ఆయుర్దాయం పెరగొచ్చు.
మనకున్న కాస్త స్ట్రెస్‌లు, టెన్షన్స్, ఈ మానసిక ఒత్తిడులు అవన్నీ తగ్గొచ్చు. కొంచెం ముందుకెళ్ళొచ్చు. అవన్నీ అవ్వచ్చు. దానికైతే ఏం అభ్యంతరం లేదు. కానీ వాటితో భగవంతుడిని చేరుకోగలుగుతామా అంటే అది మాత్రము ప్రశ్నార్థకమే. అది నిజంగా అవుతుందో లేదో తెలీదు. అది అవ్వాలంటే కనీసం ఇవన్నీ చేయాలన్నమాట. అది కృష్ణ పరమాత్మ చెప్పారన్నమాట. ఇదంతా 6వ అధ్యాయంలో ఉందండి. భగవద్గీత 6వ అధ్యాయము కేవలము ఇది అష్టాంగ యోగానికి సంబంధించినది మాత్రమే. అంతేకాకుండా అందులో పరమాత్మ చాలా చాలా సూక్ష్మాతి సూక్ష్మమైన డీటెయిల్స్ చెప్తారన్నమాట. ఇలా చేయాలి, అలా చేయాలి అని చెప్తారన్నమాట. సో ఇవన్నీ విన్నాక అర్జునుడు చెప్తాడు, ఓ ఓ కృష్ణ, నేను నాకున్న ధనుర్విద్యతో వీచే గాలి ఉంటుంది కదా! ఈ గాలిని కూడా స్తంభింపజేయగలుగుతాను. లేదా పారే నదిని ఇలా కాకపోతే ఇంకొకలాగా పారేట్టుగా చేయగలుగుతాను. ఇవన్నీ చేయగలుగుతాను. కానీ పర్ఫెక్ట్‌గా మన మనస్సుని నియంత్రించడం అనేది నా వల్ల మాత్రం సాధ్యం కాదు అని చెప్తాడన్నమాట. సో మనం సుమారుగా ఇక్కడితో ఎండ్ చేసామండి లాస్ట్ క్లాసు. సో ప్రస్తుతానికి ఎవరికైనా ఏమైనా సందేహాలున్నాయా? ఏమైనా చెప్పగలుగుతారా? మరేమైనా యాడ్ చేయొచ్చు లేదా సందేహాలుంటే అడగొచ్చు ఏమైనా? 3 లిస్ట్‌లు వస్తాయి. ఒకటి సెక్యులర్ ప్లేస్, ఇంకోటి కుశగ్రాస్ చెప్పారా? నేను మిస్ అయ్యాను సెకండ్‌ది. అది లాస్ట్ వీక్ చెప్పాము. కుశాగ్రాస్ ఏసుకోవాలని లాస్ట్ వీక్ డీటెయిల్స్ చెప్పాను. ఇవాళ ఆ! సమ్మరీ కేవలము సమీక్ష మాత్రమే కాబట్టి అవన్నీ చెప్పలేదు. డీటెయిల్స్ చెప్పలేదన్నమాట. మూ ఇవాళ ఏం మూడు చెప్పానంటే ఒకటి ఏకాంత ప్రదేశానికి వెళ్ళాలి. ఇంకోటి కుటుంబ జీవితాన్ని త్యజించాలి. కుటుంబ జీవితం మిస్ అయినా. ఓకే. కుటుంబ అంటే జీవితం. నేను ఈ మధ్యలోనే ఉంటాను. నాకొక భార్య ఉంటది, పిల్లలుంటారు, బయటికెళ్తే ఒక గర్ల్ ఫ్రెండ్ ఉంటది. అంటే అలా కుదరదన్నమాట. అలా కుదరదు. ఆకలేసినప్పుడు బిర్యానీ ప్యాకెట్ ఓపెన్ చేస్తాను. కాస్త 65లు, 95లు కూడా కొంచెం పక్కన అక్కడ ఏసేస్తాను. దేవుడెక్కడ చెప్పాడు? చేయాల్సింది యోగానే కదా! అంటే కుదరదనమాట. అలా కాదు. అది కాదనమాట. అంటే మనం ఇవన్నీ ఎంత డీటెయిల్‌గా చెప్పుకోలేదు ఇవాళ. కేవలం యాహ్! ఇంకోటి అదొకటి. 8థ్ చాప్టర్‌లో మళ్ళీ నవద్వారాలని క్లోజ్ చేయాలి. నవద్వారాలు కరెక్ట్. మా అవును. గురువుగారు చెప్తుంటారు. ఈవెన్ యూ హావ్ టు పుట్ ద బొటన్ వేల్ ఇన్ అవర్ ఆ! వాట్ ఇస్ దట్ ఏరియా కాల్డ్ ప్రభుజీ? అర్థమైంది. అవునవును. ఆ! సో యాహ్! నవద్వారాలు రంధ్రంలో. నవద్వారాలని ఆపేసుకోవాలి కంప్లీట్‌గా. నవద్వారాలు అవును. అంటే 2 ముక్కు రంధ్రాలు 2, కళ్ళ రంధ్రాలు 2, చెవి 2, 6, నోరు 7, యాహ్! తర్వాత జెనిటల్స్ 2 ఏరియాస్ యాహ్! 8. ఐ థింక్ ప్రభుజీ ఇంకోటి 9థ్ జెనిటల్స్ 2 ప్రభు. జెనిటల్స్ యాహ్! అంటే ముందు వెనక అని అర్థం. ఈ యాహ్! 9టిని ఏం ఇన్ఫర్మేషన్ బయటకి రాకూడదు. లోపలికెళ్ళకూడదు. లోపలికెళ్ళకూడదు. అంటే బేసికల్లీ స్టూల్ గూడా ఎయలేవు. యాహ్! అంతే. నో కానీ అంటే స్టూల్, ఇదో నో యూరిన్. అంటే మనకిప్పుడు వింటే అపనమ్మకంగా ఉంటుంది కానీ, యాహ్! ఇదివరకు అలాగే చేసేవాళ్ళు. మీరిప్పుడు యెస్. సపోజ్ చూసారనుకోండి, అంటే పెద్ద పెద్ద యోగులెందుకు ఈవెన్ కొన్ని రాక్షసులు ఉండేవాళ్ళు కదా! రాక్షసులు కూడా తపస్సులు వాళ్ళు చేసేవారు కదా! ఒక మీరు టోమీ అంటే ఒక యాహ్! టోమీ వాడేవాళ్ళు. యాహ్! ఒంటి కాళ్ళ మీద నించునేవాళ్ళు, హ్మ్. అగ్నుల మధ్య చేసేవాళ్ళు, అన్ని బంద్ చేసి చేసేవాళ్ళు. బొటన వేలు మీద. యాహ్! లాస్ట్ టైమ్ మనం గుర్తుంది గదా! లాస్ట్ వీక్ మనము నృసింహ చతుర్దశి. సో, ఆ ఆ! సందర్భంగా చెప్పుకున్నాము. హిరణ్యకశిపుడు ఘోరాతి ఘోరమైన తపస్సు చేస్తాడనమాట. ఎలా యాహ్! చేస్తాడంటే ఆయన 100 దివ్య యుగాలనమాట. అంటే సుమారుగా 36,000 సంవత్సరాలనమాట. అన్ని సంవత్సరాలు ఆయన చేస్తాడనమాట. అన్ని సంవత్సరాలు ఆయన తినడు, తాగడు, ఏమీ చేయడనమాట. సో, యాక్చువల్‌గా మన పురాణాల్లో డిస్క్రిప్షన్ ఇస్తారు. ఎలా ఇస్తారంటే అంత చేసేసరికి ఆయన లోపల ఉన్న ఫ్లెష్ ఉంటది గదా! అంటే మాంసం అంతా కరిగిపోయి ఉంటదనమాట. హ్మ్. రక్తం లేదు. రక్తం అంతా కరిగిపోయి ఉంటదనమాట. కేవలము ఎముకల గూడు అయిపోతాడనమాట. ఎముకల గూడు దానిపైన కొంచెం చర్మం అలా అలా ఉంటదనమాట. ఆ తర్వాత ఆయన పైన ఉన్న ఏంటి చెట్లు, చేమలు అన్నీ కప్పేస్తాయన్నమాట. అయినా గాని ఆయన తపస్సు చేస్తూనే ఉంటాడనమాట. ఎంత ఘోరాతి ఘోర తపస్సు చేస్తాడంటే అన్ని సంవత్సరాలు అయిన తర్వాత ఆయన తల నుంచి ఒక స్మోక్ వస్తదనమాట. స్మోక్ అంటే ఒక పొగ లాంటిది. ఆ పొగ వచ్చి మొత్తం అంతరిక్షం అంతా నింపేస్తే అందరూ వెళ్లి బ్రహ్మదేవుడిని అడుగుతారనమాట. కాస్త చూడండి ఆయనకేం కావాలో కాస్త చూడండి ఘోర తపస్సు చేస్తున్నాడంటే, అప్పుడు హుహు. బ్రహ్మదేవుడొచ్చి చూస్తే అక్కడ ఆయన మనిషి కనపడ్డు ఆయనకి. ఎక్కడున్నాడు మనిషే కనపడ్డనమాట. ఎనీవే కొంచెం చూసి అటు ఇటు చూసి ఆయన పైన ఆయన కమండలంలో ఉన్న నీటిని చల్లుతాడనమాట. చల్లితే సడెన్‌గా ఆయనకి ఒక దివ్యమైన మళ్ళీ శరీరం వచ్చేస్తదనమాట. అప్పుడు ఆయన మాట్లాడతారు. అదంతా వేరే స్టోరీ అనుకోండి. బట్ జస్ట్ మామూలుగా చెప్తున్నా. నిజంగా యోగా అంటే అలా చేయాల్సొస్తది. యాహ్! అన్నీ బంద్ చేసుకోవాల్సొస్తది. యాహ్!
ప్రభుజీ ఆఫ్ టాపిక్ అనుకుంటా, బట్ కొంచెం రిలేటెడ్గా ఉంటుంది. రీసెంట్గా ఒక క్వశ్చన్ ఏమొచ్చిందంటే, క్షత్రియ కేటగిరీకి వచ్చినప్పుడు ఆ, వాళ్ళు వారు ఏదన్నా చేయాలి అంటే దే డైట్ షుడ్ బి మీట్ అంట. సో ఓకే. అది ఎంతవరకు ఇస్ ఇట్ ట్రూ ఆర్ జస్ట్ అవర్ అజంప్షన్ ఓన్లీ? మంచి ప్రశ్న అడిగారండి. అన్ఫార్చునేట్లీ దీని గురించి రకరకాల థియరీలు అంటే సిద్ధాంతాలు ఉన్నాయన్నమాట. ఒకళ్ళు ఒకలా చెప్తారు, ఇంకోళ్ళు ఇంకోలా చెప్తారు, అది చెప్తారు. కానీ మీరు నిజంగా ఇప్పుడు ఏమన్నారు మీరు? రాజులు వాళ్ళు కదా! దానికి పదం ఏంటండి? క్షత్రియ అంటారు కదా! సో క్షత్రియ అంటే ఆ పదానికి ఉన్న అర్థం ఏంటండి? ప్రొటెక్ట్. కరెక్ట్. క్షత్రియ. క్షత్ అంటే ఎవరికైనా ఏమైనా ఒక బాధ కలగచ్చు, దెబ్బ తగలచ్చు. దాన్ని క్షత్ అంటారనమాట. అంటే ఒక హింస కావచ్చనమాట. త్రయ అంటే దాని నుంచి కాపాడేవాడు. ఎవరైతే వేరే వాళ్ళని కాపాడుతారో వాళ్ళు క్షత్రియులు. ఓకే. అది డెఫినిషన్. అయితే మీకు ఇలా చెప్పినప్పుడు ప్రొటెక్ట్ చేయాలి కదా! అంటే మనం రక్షణ ఇవ్వాలి. రక్షణ ఇచ్చేవాడే భక్షిస్తే ఎలాగా? సో వాడే వెళ్ళి ఇది ఏదైనా కావచ్చు, జంతువుని కావచ్చు, ఇంకో కావచ్చు, దాన్ని నరికేసి ఇలా చేసి అలా చేసి తింటే వాడు క్షత్రియుడు ఎట్లా అవుతాడండి? ఇన్‌ఫాక్ట్ అని ఈ మాట నేను చాలా చాలా పెద్దవాళ్ళ గురించి కూడా విన్నానన్నమాట. మీరు వినే ఉంటారు. గరికపాటి నరసింహారావు గారి పేరు విన్నారా? అందరూ వింటారు. ఇండియాలో అందరికీ తెలుసు. చాలా Yeah. గొప్ప వ్యక్తి. నేను నిజంగా ఆయనకి నమస్కరిస్తాను. దేనికి? ఆయనకున్న పాండిత్యానికి, ఆయనకున్న నాలెడ్జ్‌కి, ఆయనకున్న తెలుగుకి, ఆయనకున్న సంస్కృతానికి అన్నిటికీ నేను ప్రణమిల్తాను. కానీ ఆయన ఇలా చెప్పారన్నమాట. ఏమని చెప్పారంటే, కొంతమంది ఉంటారండి. వాళ్ళు ఎవరిని మాంసం తినొద్దు. అందరూ చెట్లు, చేమలే తినాలి. అలా అయితే మరి చేవ ఎలా ఉంటదండి? చేవ లేకపోతే వాళ్ళెళ్లి ఎవరిని ఎలా రక్షిస్తారండి? కాబట్టి వెళ్లి యుద్ధం చేయాలంటే, ఒకళ్ళకి ప్రొటెక్షన్ ఇవ్వాలంటే వాళ్ళు మాంసం తినాలి. అందులో తప్పు లేదు అని ఇలా అంటే సుమారుగా ఇలా చెప్పారు. నేను ఆయన ఎగ్జాక్ట్ వర్డ్స్ చెప్పట్లేదు. సుమారుగా అలా మాట్లాడారన్నమాట. కానీ అది నిజం కాదు. ఎందుకంటే మీకు చెప్పా కదా! మీనింగే అదనమాట. సో ఇంకోటి అనుకోవచ్చు. అదేంటండి క్షత్రియులంటే ప్రజలకి రక్షణ ఇవ్వాలి. దానికి మృగాల్ని వాటిని చంపడం తప్పే అంటే అనుకోవచ్చు. కరెక్టే. కానీ అది కూడా తప్పే. ఎందుకంటే మీరు చూస్తే మీరు 'శిబి చక్రవర్తి' కథ విన్నారా ఎప్పుడన్నా? 'శిబి'. సో 'శిబి' అనే ఆయన అంటే ఒక లెక్కల ప్రకారము ఇక్ష్వాకు వంశంలో వచ్చారన్నమాట. అంటే రాముడి ముందు వచ్చారన్నమాట. పోనీ ఆయన వంశమో కాదో అది పెద్ద అంత ఇంపార్టెంట్ కాదు పక్కన పెట్టండి. సో ఏమైతుందంటే ఒకసారి ఆయన చాలా పెద్ద రాజన్నమాట. చాలా మంచి ఆయనన్నమాట. సో ఒక్కసారి ఆయన దగ్గరికి ఒక పావురం వస్తదన్నమాట. ఎగురుకుంటా వచ్చి, "నాకు రక్షణ కల్పించండి రాజా, మీరే రాజు కదా!" అంటే, "ఓకే. మీకు అభయం ఇస్తున్నాను. చెప్పు ఏమైందమ్మా?" అని చెప్తారన్నమాట. అంతే అప్పుడు చెప్తదన్నమాట పావురం. నన్ను ఒక పెద్ద గద్దో సమ్ అదర్ ఒక పెద్ద బర్డో, వల్చరో ఏదో వచ్చి నన్ను వేటాడుతుంది. కాబట్టి నాకు మీరు రక్షణ ఇవ్వాలంటే, "ఓకే. భయపడకు" అని చెప్తారన్నమాట. కొంతసేపటికి ఆ గద్ద వస్తదన్నమాట. వచ్చి అంటది, "రాజా మీరు పావురానికి అభయం ఇచ్చారు. కానీ ఆ పావురమే నా ఆహారం. సో దాన్ని తినకపోతే నేనెలా బతుకుతాను? కాబట్టి మీరు చేస్తే తప్పంటదన్నమాట." అప్పుడు రాజు ఏమంటాడంటే, "సరే, సరే నేను దీనికి మాటిచ్చాను. అలాగే నీ పొట్ట కూడా కొట్టను" అని చెప్పి అంటే చాలా క్లుప్తంగా చెప్తున్నా. చాలా పెద్ద స్టోరీ గాని అంత డీటెయిల్ చెప్పట్లేదు. అప్పుడు ఆయన శరీరం నుంచి భాగాల్ని కోసి, ఆయన తొడ నుంచి, అక్కడి నుంచి, ఇక్కడి నుంచి కోసి ఆయనకి అది మాంసం ఇస్తాడన్నమాట తినమని గద్దకి. గద్దకేమో ఇంకా సరిపోదు. ఇంకా కావాలి, ఇంకా కావాలంటదన్నమాట. సో మొత్తానికి ఏంటంటే ఆయన మొత్తం ఆయన శరీరాన్నే కోసి మొత్తం అర్పించేస్తాడు. అది సంతోషంగా ఏమాత్రం బాధ లేకుండా అన్నమాట. ఇచ్చేస్తే తర్వాత తెలిసేదేంటంటే ఆ గద్ద, ఆ పావురం అనేది దేవతలు. వాళ్ళు కేవలం ఆ శిబి చక్రవర్తిని ఒక టెస్ట్ అంటే ఒక పరీక్ష చేయడానికి వచ్చారు అని సుమారుగా స్టోరీ అంతా ఉంటది. మనకిప్పుడు ఆ స్టోరీ వెళ్ళట్లేదు. సో నేను చెప్పదలుచుకుంది ఏంటంటే, ఒక రాజు అనేవాడు ఆ రాజ్యంలో అంటే అతని పరిధిలో ఉన్న ప్రజలకి మాత్రమే కాదు, చెట్టుకి, పుట్టకి, ప్రతి ఉన్న యానిమల్‌కి, జంతువులకి అన్నిటికి ఆయన రక్షణ ఇవ్వాలన్నమాట. అది రాజంటే. అది మన ధర్మం చెప్తుంది. అది మన పురాణాలు చెప్తున్నాయి. అది మన శాస్త్రాలు చెప్తున్నాయి. సో కాబట్టి ఎలా తింటారండి? అదేమి నిజం కాదు. ఇంకొకటేందంటే ఆ! మనకి ఈ పుణ్యాత్ముల స్టోరీస్ ఎక్కువ తెలియలే ఇప్పటి వరకు. వినబడలేదంట. ఇప్పుడు పృథు మహారాజు, ధ్రువ మహారాజు, ప్రహ్లాద మహారాజు ఇలాంటి గొప్ప గొప్ప చక్రవర్తులు, రాజ్యాలు ఏలిన వాళ్ళ స్టోరీలు ఇంటే రామచంద్రుడి స్టోరీ మొత్తం ఫుల్ డీటెయిల్‌గా ఇన్నా క్లియర్‌గా అర్థమైపోతది. వాళ్ళతో కంపేర్ చేస్తే మనం నథింగ్. వాళ్ళు ఎంటైర్ వరల్డ్‌ని రూల్ చేసేవాళ్ళు. ఎంత పర్ఫెక్ట్‌గా పాలించేవాళ్ళు. ఏ విధంగా ఆహ్,
మన మనుషుల్ని కాకుండా జంతువుల్ని, పక్షుల్ని అన్నింటికి ఎలా కేర్ ఇస్తామో. ఎప్పుడైతే మనం ఈ భాగవతం ద్వారా ఈ స్టోరీలు ఎక్కువ వింటామో, అప్పుడు మనకి ఆ కంపాషన్ మన హార్ట్‌లో ఆటోమేటిక్‌గా వచ్చేస్తూ ఉంటది. అది నిజమని తెలుస్తుంది మనకి. యాహ్! యాక్చువల్‌గా ఈ వీళ్ళు ఉపన్యాసకారులు ఉంటారు కదా! వీళ్ళు ఎంత అన్యాయం అంటే, మీరు చెప్పినట్టుగా అంటే గరికపాటి వారు కావచ్చు, ఇంకొకళ్ళు కావచ్చు, రాజులు మాంసం తిన్నారు. అంతే కాకుండా వాళ్ళేం చెప్తారంటే, రాముడు కూడా తిన్నాడని చెప్తారు. ఆ! రాముడు కూడా రామాయణంలో వచ్చింది. రాముడు అడవికెళ్ళాడు. అడవికెళ్ళి ఇది తిన్నాడు, అది తిన్నాడు. ఇన్‌ఫాక్ట్ చెప్తారన్నమాట. ఒక చాప్టర్ ఉంటదన్నమాట. చాప్టర్‌లో ఏమైతదంటే ఒకసారి వాళ్ళు అప్పుడే గృహప్రవేశం చేస్తారన్నమాట. అంటే పంచవటి అప్పుడే ఆశ్రమం ఏర్పరచుకుంటారు. సో, అప్పుడు రాముడు, లక్ష్మణుడు వెళ్లి వేటకెళ్లారు. వెళ్లారు. దుప్పినోదే తెచ్చారు. తర్వాత కాల్చారు. కాల్చి సీతకిచ్చారు. సీత కూడా తిన్నది. ఇట్లా చెప్తారన్నమాట. ఎంత ఘోరం అంటే అంత ఘోరాతి ఘోరంగా చెప్తారన్నమాట. దానికి పైగా ఈ గరికపాటి లాంటి వారు ఏం చెప్తారంటే, రాముడు తింటే తప్పేమిటి? ఎందుకంటే రాముడు క్షత్రియుడు కదా! క్షత్రియులు తినొచ్చు కదా! కాబట్టి ఆయన తిన్నాడు. అందులో తప్పేమిటి? అంటూ అంత ఎక్స్‌ట్రీమ్‌కెళ్ళిపోతారనమాట. అంతా అబద్ధం, అంతా బూటకం, అంతా అసత్య ప్రచారం మాత్రమే ఇంకేమీ కాదు. సో, క్షత్రియులు తినలేదు, తినకూడదు. ఇలా రాముడు లాంటి వాళ్ళు ఎవరు తినలేదు కూడాను. సో వన్ పర్స్పెక్టివ్ ఏంటంటే హ్మ్. వాళ్ళు ఇలా అందరినీ ధర్మ మార్గంలో ప్రొటెక్ట్ చేయాలని కాకుండా వాళ్ళ హ్మ్. ఇంటెన్షన్ ఏంటంటే ఇప్పుడు వారొస్తుంది. వారొస్తుందంటే అపోజిట్ పర్సన్‌ని యూ హావ్ టు కిల్. అవును. కిల్ కరెక్టే. అంటే యానిమల్ క్యారెక్టర్ ఉంటేనే యూ కెన్ కిల్ అంట. అహా! అలా కాదు. ఒక మాట చెప్తా. ఇంకోటి చెప్పేవారు. ప్రభుపాద కూడా చెప్పారు. ఏం చెప్పారంటే రాజులు, రాజకుమారులు అంటే క్షత్రియ వంశం వాళ్ళు వేట చేయడంలో తప్పులేదన్నమాట. వేట ఎందుకు చేయాలి? ఎందుకంటే క్రూర మృగాల నుంచి గ్రామస్తులను కానీ, లేదా ఆవులను కానీ వాటిని ప్రొటెక్ట్ చేయడానికి, వాటిని రక్షించడానికి క్రూర మృగాల్ని చంపొచ్చు. తప్పులేదు. అదే కాకుండా వచ్చే యుద్ధానికి ప్రిపరేషన్‌గా వాటి మీద దాడి చేయడం, లేదా క్రూర మృగాలను చంపడం అది కూడా తప్పు కాదనమాట. అది మాత్రం నిజమే. కరెక్టే. కానీ ఎందుకు చేస్తున్నారు? అంటే ఇప్పుడు మన మూవీ యాక్టర్స్ మీరు వినుంటారు. చాలా మంది జైల్‌లో కూడా పడ్డారు కొన్ని సంవత్సరాల బ్యాకు. లైక్ ఏదో మంచి మంచి నాకు తెలీదు. అంటే నెమలి కావచ్చు, ఇంకోటి కావచ్చు. వాళ్ళు తినేసారు, వాళ్ళు పట్టుకున్నారు, వాళ్ళని తీసుకెళ్ళి జైల్‌లో ఏసారు. మీకు ఆ న్యూస్‌లు తెలుసు మీకు. సో, అలాంటివి చేయలేదన్నమాట వాళ్ళు. అలా చేయలేదు. ఎందుకు చేశారు? వాళ్ళు చంపారు. చంపలేదనైతే అనట్లేదు నేను. కంపల్సరీగా చంపారు. కానీ దానికి ఎనకాలున్న ఉద్దేశ్యం ఏంటి? అంటే వాళ్ళ జిహ్వ చాపల్యం కోసం అంటే వాళ్ళకున్న సెన్సెస్‌ని సాటిస్ఫై కోసం చేయడం కోసం తినడానికి చేశారా? లేకపోతే ఇంకొక మంచి పర్పస్ ఇంకొక అర్థవంతంగా చేశారా అనేది మనం ఆలోచించాలి. అది. యాహ్! అది మీరు చెప్పింది కరెక్టే. కొంతమంది అంటే ఏం చెప్తారంటే అహింసని మరీ ఎక్కువగా ప్రాధాన్యత ఇవ్వడానికి ప్రయత్నిస్తారనమాట. అహింస చాలా మంచి వాల్యూనే కరెక్టే. కానీ అహింసో పరమో ధర్మః అంటే కాదు. అదేం కాదు. అదేం కాదు. సో, ఒక్కొక్కసారి ఎవరికి రక్షణ ఇవ్వాలంటే దానికి రక్షించాలంటే కూడా ఎవరో ఒకళ్ళకి శిక్షించాలి. తప్పదది. అంటే ప్రొటెక్ట్ చేసుకోవాలి తప్పదు. సో, ఇప్పుడు అందరికి తెలిసిందే గదా! చైనా, పాకిస్తాన్ వాళ్ళతో మనకి యుద్ధం అవుతుంది. సో, యుద్ధం వచ్చినప్పుడు యుద్ధం చేయాలి. అప్పుడు నేను శాంతంగా కూర్చుంటానంటే కుదరదనమాట. సో, క్షత్రియుడనేవాడు కంపల్సరీ యుద్ధం చేయాలి. యుద్ధం చేయాలి. మన సరిహద్దులను రక్షించాలి. దేశాన్ని రక్షించాలి. ప్రజలను రక్షించాలి. తప్పదు. కరెక్టే. కానీ మీట్ ఈటింగ్ కోసం మాత్రం కాదు. మాంసాహార భక్షణ కోసం మాత్రం కాదు. యాహ్! వాళ్ళ వర్షన్ అంటే లాస్ట్ మాంసాహారం తినడం కోసం కాదు. అలా తింటే వాళ్ళకి ఆ క్వాలిటీ వస్తది అని ఆ! ఇంటెన్షన్‌తోని చెప్తున్నారు. ఓకే. అలా నిజమనుకుంటే ఇప్పుడు హనుమంతుడు, ఆంజనేయ స్వామిని మించిన వీరుడు ఎవరైనా ఉన్నారా? యాహ్! ఆయనకంటే బలశాలి ఎవరైనా ఉన్నారా? మరి, మరి ఇప్పుడు ఆంజనేయ స్వామని కాదు, ఈవెన్ వానర జాతి మొత్తం కూడాను వాళ్ళు వెజిటేరియన్సే. సో, పోనీ ఆయన గురించి ఎందుకు మనకి? ఏనుగుని తీసుకోండి. ఏనుగు ఉన్న జంతువుల్లోకెల్లా చాలా బలమైనది. ఏనుగు శాకాహారా కాదా? సో, అలాగే పోనీ మన జంతువుల నుంచి ఏం చెప్పడం? పోనీ ఈవెన్ మనుషుల గురించి కూడా ఎంతో మందున్నారు. క్షత్రియ వంశంలో కొంతమంది మంచి మంచి రెస్లర్స్ అంటే కుస్తీ పోటీ చేయడమే వాళ్ళ ఇదన్నమాట. అలాంటి వాళ్ళు కూడా వెజిటేరియన్స్ ఉన్నారు. మరి వాళ్ళు చేయట్లేదా? వాళ్ళు పెద్ద పెద్ద మెడల్స్ సంపాదించట్లేదా? వాళ్ళు పెద్ద పెద్ద కార్యాలు సాధించట్లేదా? హ్మ్. అది నిజం కాదు. అది అబద్ధం అది. అలాంటి దాంట్లో ఎలాంటి ఆహ్,
స్ట్రెంగ్త్ లేదు ఆ ఆర్గ్యుమెంట్ లో. అందుకనే మన రూట్స్కి వెళ్ళాలన్నమాట. క్షత్రియ అసలు ఆ పదం ఎలా వచ్చింది, దాని అర్థం ఏంటి తెలుసుకుంటే మనకే అర్థమైపోతుంది అనమాట అది నిజం కాదు అందులో అని. ప్రభు హరే కృష్ణ. హరే కృష్ణ. మంచి ప్రశ్న అడిగారు. ఇంకండి ఎవరన్నా? ఓకే. సో ఒక చిన్న ప్రశ్న. ఈ ప్రపంచంలోకెల్లా అన్నిటికంటే శక్తివంతమైన పవర్ఫుల్ శక్తి ఏమిటి? జస్ట్ ఒక క్విజ్ అనుకోండి, ఏదన్నా అనుకోండి సరదాగా. మీ నుంచి ఏదో ఒక 2 మాటలు రప్పించడానికి ఇట్లా క్వశ్చన్ అడుగుతున్నాను అనుకోండి పోనీ. పోనీ ఎలాంటి శక్తులున్నాయి మన చుట్టూ, మన ప్రపంచంలో? దాన్ని బట్టి కూడా మీరు చెప్పొచ్చు. ఏమేమి శక్తులు మీకు తెలుసు చెప్పండి. అంటే బ్లాక్ మ్యాజిక్ వస్తుందంట. ఓకే. అదొక శక్తి కరెక్టే. బ్లాక్ మ్యాజిక్ అనుకోవచ్చు. అంటే క్షుద్ర విద్యలు అని చెప్తున్నారు మీరు. అంటే అలాంటివి వేరే వాళ్ళకి తెలియదు కదండి. సపోజ్ వెస్ట్రన్ వాళ్ళకి, అమెరికా వాళ్ళకి, రష్యా వాళ్ళకి, చైనా వాళ్ళకి ఎవరికైనా తెలిసే ఆన్సర్లు కూడా చెప్పొచ్చు అనమాట. అందరికీ తెలిసిన కొన్ని శక్తులు చెప్పండి పోనీ. సపోజ్ ఇప్పుడు మనకి పాకిస్తాన్‌కి యుద్ధం అవుతుంది. ఒక భయం ఉందన్నమాట. ఏమన్నారు? అణుబాంబు, అణుబాంబు కరెక్టే. న్యూక్లియర్ న్యూక్లియర్ వెపన్ ఆర్ అణుబాంబు అన్నిటికంటే మోస్ట్ పవర్ఫుల్ కరెక్టే. అలాంటివి ఇంకా ఇవే శక్తులు ఏమున్నాయి? సపోజ్ మన ఫిజిక్స్ కావచ్చు, ఇంజినీరింగ్ కావచ్చు, వాటిలో చదువుకుంటాం మనం. ఒకటి ఏం చదువుతామంటే మ్యాగ్నెటిక్ ఫోర్స్ అంటాం. అంటే అయస్కాంత శక్తి వినుంటారు కదా. అలాగే ఎలక్ట్రో మ్యాగ్నెటిక్ ఫీల్డ్స్ అంటాము. ఇలాంటివి కూడా ఉన్నాయి. ఇంకా థర్మల్ ఎనర్జీస్ ఉన్నాయి. ఇలా ఇంకా నెక్స్ట్ న్యూక్లియర్ ఎనర్జీస్ ఉన్నాయి ఆర్ ఫోర్సెస్ ఉన్నాయి. ఇలాంటి శక్తులన్నీ ఉన్నాయి కరెక్టే. అయితే ఈ అన్ని శక్తుల్లోకెల్లా అంటే ఈ శక్తులేనే కాదు, మనం కొన్ని చెప్పుండొచ్చు, చెప్పుండకపోవచ్చు. అన్నిట్లోకెల్లా బాగా పవర్ఫుల్ శక్తి ఏమిటి? యాక్చువల్‌గా క్వెషన్ అడుగుతున్నా గానీ ఆన్సర్ అక్కడ ఆల్రెడీ ఇచ్చే ఉంది ఆల్రెడీ. ఆ స్లైడ్‌లోనే పక్కన పిక్చర్ అన్ని పెట్టారు. సో ఎక్కువ కాలయాపన చేయకుండా మీకు చూపించేస్తున్నాను. సో యాక్చువల్‌గా ఆన్సరు ప్రేమ అన్నమాట. ప్రేమనే అన్నిటికంటే పవర్ఫుల్ శక్తి అన్నమాట. అన్నిటికంటే స్ట్రాంగెస్ట్ శక్తి యాక్చువల్‌గా ప్రేమ అన్నమాట. సో ప్రశ్న అదైతే ఒకవేళ ఆన్సర్ అయితే కనుక ప్రశ్న ఏంటంటే, మీరందరూ ప్రేమలో పడటానికి సిద్ధంగా ఉన్నారా లేదా? కొంతమంది అనొచ్చు, అదేంటి నాకు పెళ్లయిపోయిందండి అనొచ్చు కొంతమంది. నాకు ఆల్రెడీ పిల్లలున్నారని అనొచ్చు. కరెక్టే. అయినా గాని అందరూ కూడా ప్రేమలో పడొచ్చనమాట. అలాంటి ప్రేమ గురించి, అలాంటి శాశ్వతమైన ప్రేమ గురించే చెప్తున్నాము. మీరనుకోవచ్చు, ఏంటి సడెన్‌గా ఫిబ్రవరి 14థ్ కాదే ఇప్పుడు మనం వాలంటైన్స్ డే టైప్‌లో మాట్లాడుకుంటున్నాం అనుకోవచ్చు. అదేం కాదు. స్లైడ్స్ అలా ఉన్నాయి కానీ కాస్త క్షమించండి. ముందుకెళ్ళండి. సో, సో హైయెస్ట్ పర్ఫెక్షన్ ఆఫ్ హ్యూమన్ లైఫ్ అంటే మనందరికీ ఒక మానవ జీవితం అంటూ దొరికింది. ఈ మానవ జీవితానికి సార్థకత ఎలాగా దొరుకుతుంది? ఏమి చేస్తే, ఏమి సాధిస్తే మన జీవితానికి ఒక సార్థకత అంటూ వస్తుంది? అంటే ఏమంటారు? కొంతమంది చెప్పొచ్చు. అంటే నేను ఒక ₹1,00,00,000 సంపాదిస్తే బ్యాంక్‌లో బ్యాలెన్స్‌లో ₹1,00,00,000 ఉంటే నేను చాలా సక్సెస్‌ఫుల్ అని నా ఉద్దేశం అని అనుకోవచ్చు. తప్పులేదు. కొంతమంది అనుకోవచ్చు. కొంతమంది అనొచ్చు నేను కనీసము ఒక ఎమ్మెల్యేనో, ఒక ఎంపీనో లేకపోతే ఒక చీఫ్ మినిస్టరో అవుతే అది నా జీవితం సార్థకం అయిపోయింది అని కొంతమంది అనుకోవచ్చు. తప్పేం లేదు. కొంతమంది అనుకోవచ్చు నాకు పిల్లలున్నారండి లేదా మనవరాళ్ళు ఉన్నారు. వాళ్ళందరికీ ఐఐటీలో సీట్లు రావాలి. అయితే డాక్టర్లు చేయాలి. లేకపోతే వాళ్ళని అమెరికా పంపించి ఎంఐటీ, కాల్టెక్, స్టాన్‌ఫోర్డ్ వాటిలో సీట్లు కొట్టాలి. అప్పుడు మా జీవితం ధన్యం అయిపోయిందని మేము అనుకుంటాం. అనుకోవచ్చు, కొంతమంది అనుకోవచ్చు. తప్పేం లేదు. అలా రకరకాలున్నాయి. బట్ అన్నిటికంటే హైయెస్ట్ పరమార్థం ఏముందంటారు? చెప్పండి పరమాత్మ ఎవరైనా. పరమాత్మ శరణు కోరడం. వెరీ నైస్. వెరీ నైస్. బావుందండి. ఇంకెవరైనా ఆన్సర్‌లు ఏమైనా చెప్పగలుగుతారా? సామాన్యంగా ఇలాంటి ఆహ్, ప్రశ్నలకి అంటే కొంతమంది రకరకాల ఆన్సర్‌లు చెప్తారు. సామాన్యంగా అన్నిటికంటే హైయెస్ట్ ఆన్సర్ ఏం చెప్తారంటే ముక్తి అనో, మోక్షం అనో చెప్తారనమాట. బట్ దానికంటే హైయెస్ట్ కూడా ఇంకోటుంది. అదే రమేష్ గారు చెప్పారు. సో సుమారుగా మీరు చెప్పింది కరెక్టేనండి. శరణు కరెక్టే.
బట్ దానికంటే దాని రసాలు ఉన్నాయన్నమాట. అన్నిటికంటే హైయెస్ట్ ఏంటంటే మనం ఎప్పుడైతే భగవంతుడి మీద భక్తిని, ప్రేమను ఎప్పుడైతే మనం పెంపొందించుకోగలుగుతామో అది సార్థకత అన్నమాట. అదే అన్నిటికంటే హైయెస్ట్ అన్నమాట. శరణు కూడా తప్పేం లేదు. సో మీరు ఎలా చెప్పారంటే రసాలంటారన్నమాట. అంటే భగవంతుడితో జీవుడికి ఉన్న సంబంధాలు, బాంధవ్యాలు, రసాలు కొన్ని ఉన్నాయన్నమాట. ఎలాగంటే పేరెంటల్ అఫెక్షన్ అంటారు. ఆర్ శాంతరసం అంటారు. శాంతరసము, దాస్య రసము ఆర్ వాత్సల్య రసము ఇలా అంటారనమాట. అందులో ఒకటి సేవ. సో మీరు శరణ్ అన్నారు, అది బాగుంది, చాలా బాగుంది. బట్ దానికంటే కూడా హైయెస్ట్ ప్రేమ అన్నమాట. ప్రేమ రసం అన్నమాట. సో మీరు అనుకోవచ్చు, అరే ఇవన్నీ ఎందుకు మాట్లాడుకుని సడన్ గా ఒక లవ్ అని ఎందుకు స్టార్ట్ చేసాం అనుకోవచ్చు. ఎందుకంటే మన టాపిక్ ఏంటంటే అన్ని యోగాల కంటే ఉత్తమమైన యోగం ఏమిటి, అది కదా ఆన్సర్. దానికి ఆన్సరే ప్రేమ. ప్రేమనే భక్తి యోగా అని కూడా అంటారు అనమాట. భక్తి యోగానికి యోగా ఆఫ్ ద హార్ట్ అంటే మన హృదయానికి సంబంధించిన యోగా, అదే భక్తి యోగా అన్నమాట. దానికంటే మించింది ఇంకోటి ఏదీ లేదనమాట. అలాగే మనం ఎవరి చేతైనా ఒక పని చేయించాలనుకోండి, అప్పుడు మనం ఏమేమి మార్గాలు వాడతాం అంటే వాళ్ళు మన పిల్లలు కావచ్చు, లేదా ఆఫీస్ లో మన సబార్డినేట్స్ కావచ్చు, లేదా మనతోటి ఉన్న వాళ్ళు కావచ్చు. వాళ్ళ చేత మనం కొన్ని సార్లు కొన్ని పనులు చేయించాల్సి వస్తుంది, తప్పదు. చేస్తేనే ముందుకు వెళ్ళగలుగుతాం అనమాట. చేయించాల్సి వచ్చినప్పుడు సామాన్యంగా మనం ఏమేమి మార్గాలు వాడతాము చెప్పండి. వాళ్ళని ఎంకరేజ్ చేయడానికి ఫస్ట్ అంటే వాళ్ళు చేసిన చిన్న పనైనా ఏంటంటే వాళ్ళు రికగ్నైజ్ చేస్తున్నాం బేసిక్ గా. వెరీ గుడ్. అంటే ఎలా రికగ్నైజ్ ఇస్తారు? ఒక్కోసారి పొగుడతారు కదండి. అరే నువ్వు కాబట్టి ఎంత బాగా చేసావరా, చాలా చక్కగా చేసావని పొగడతా. కరెక్టేనా అండి మీరు చెప్పేది? అంటే అది కాకుండా రకరకాలుగా ఉండొచ్చు. పొగడత కూడా ఒకటే. కరెక్ట్ అండి గణేష్ గారు? మంచిది. ఇంకా ఇంకా వేరే రకంగా ఎలా ప్రోత్సహిస్తారు? ఇంకా మోటివేషన్ ఇస్తుంది వాళ్ళకి, ఇంకా ముందు ఇంకా వర్క్ చేయడానికి. మోటివేషన్ ఎలా ఇస్తారు? అంటే అదే రికగ్నైజ్ చేస్తూ చాలా బాగా చేసావు. సో అంటే ఒకటి మెటీరియల్ గా స్టేటస్ ఇవ్వడం, అంటే మెటీరియల్ గా వస్తువులు ఇవ్వడం. వస్తువులు ఇవ్వడం. సో ఒకటేమో ప్రోత్సాహకరమైన మాటలు చెప్పడము, లేదా ఇంకొకటేమో వస్తువులు ఇవ్వడం అన్నారు. అంటే ఇది బాగా చేశారా కాబట్టి క్యాడ్బరీ చాక్లెట్ నీ కోసమే, 5 స్టార్ చాక్లెట్ నీ కోసమో, లేదా ఒక బొమ్మ ఒకటి ఇవ్వడమో, ఏదో అలా కూడా చేయొచ్చు. ఆ రకంగా కూడా ప్రోత్సహించవచ్చు. బాగా చెప్పారండి, బాగా చెప్పారు. సో తెలుగులో సంస్కృతంలో ఒక మాట ఉంది, వినుంటారు ఎప్పుడు ఎవరైనా. సామ దాన భేద దండోపాయాలు అని అంటారు. విన్నారండి ఎవరైనా? లెట్ us see them in English. ఇంగ్లీష్ చాలా ఈజీగా ఉంటది, ఫాస్ట్ చెప్తున్నాను. ఇవే అనమాట సామధాన భేద దండోపాయాలు అంటే ఇదే అనమాట. సో ఒకటేమో భయాన్ని, అంటే ఇది చేయకపోతే దెబ్బలు పడతాయి, లేదా ఇది చేయకపోతే అడక తింటావు, నువ్వు పాస్ కాకపోతే ఎక్కడికి వెళ్ళలేవు, అడక తింటావు అని అది చెప్పడం అనమాట. భయపెట్టడం అనమాట. భయంతో కూడా చేయొచ్చు, కరెక్టే. ఇంకొకటి గెయిన్ అంటే లంచం ఇవ్వడం కావచ్చు, లేదా ఒక మెటీరియల్ థింగ్స్ ఇవ్వడం కావచ్చు. దాన్ని బట్టి కూడా ఒకరు ప్రోత్సహించవచ్చు. ఇంకోటేమో డ్యూటీ అండ్ గ్రాటిట్యూడ్ అంటే ఇది నీ ధర్మం అని చెప్పడం, లేదా ఇలా మనం చేయడం మన ఒక కృతజ్ఞతా భావంతో ఇలా చేయాలి అని చెప్పడం అనమాట. అది కూడా మంచిదే. కానీ వీటన్నిటికంటే హైయెస్ట్ లవ్ అనమాట. యాక్చువల్ గా ప్రేమ అన్నిటికంటే హైయెస్ట్. సో ఫియర్ అంటే భయం అనేది ఒక ఇగ్నరెన్స్ ని సూచిస్తుంది అనమాట. అంటే ఎవరైతే ఆ ప్లాట్ఫామ్ లో ఉన్నారో వాళ్ళు కేవలం అది మాత్రమే వింటారనమాట. అంటే ఇప్పుడు ఆఫీస్ లో అరే ఇట్లా చేస్తే నీకు ప్రమోషన్ రాదు, ఇట్లా చేస్తే నెక్స్ట్ టైం మనకి రివ్యూ సైకిల్ ఉంది కదా నీకు 2 ఇస్తారు, లేదా డిమోట్ చేస్తారు, లేదా అని ఉద్యోగం పోవచ్చు. సో అలాగా భయంతో పెట్టి చేయడం అనమాట. అదొక ప్లాట్ఫామ్. ఇంకొకటేమో ఎవరైతే ప్యాషన్ లెవెల్లో ఉంటారో, అంటే రజోగుణంలో ఉంటారో వాళ్ళకి ఇవ్వాల్సిందేమో గెయిన్ అనమాట. అంటే లంచం కావచ్చు, ఏదైనా ఇంకోటైనా కావచ్చు అనమాట. అలా చేయొచ్చు అనమాట. ఎవరైతే సాత్విక స్థాయిలో ఉంటారో వాళ్ళకి ఏంటంటే డ్యూటీ అండ్ గ్రాటిట్యూడ్ అంటే ధర్మము, కృతజ్ఞత ఆ భావాలతో వాళ్ళని ముందుకు తీసుకెళ్ళచ్చు అనమాట, ఎంకరేజ్ చేయొచ్చు అలాగా. కానీ వీటన్నిటికంటే హైయెస్ట్ అనేది లవ్ అనమాట, అంటే ప్రేమ. సో కాకపోతే కొంతమంది అనుకుంటారు
సో భక్తి అంటే ఏంటి? ఆర్ ఈ భక్తి యోగం అంటున్నాం అంటే ఏంటి? స్పిరిచువాలిటీ అంటే ఆధ్యాత్మికత అంటే ఏంటి? అంటే సడన్ గా ఒక పెద్ద తిలక్ పెట్టుకోవాలి. సడన్ గా ఇలా డ్రెస్ మార్చేసేయాలి. ఇలా ఉండాలి. అంటే అవన్నీ మంచివే కాదనట్లేదు. కానీ కేవలము బాహ్యమైన వాటిల్ని మార్చడం మాత్రమే ప్రేమ కాదనమాట. అంటే కొన్ని కొన్ని సార్లు ఆ ప్రేమకి లక్షణాలు కావచ్చు. కాదనట్లేదు. కానీ అదే ప్రేమ అనుకోవడం మాత్రం తప్పనమాట. ఆ ప్రేమ ఆర్ భక్తి అనేది సంథింగ్ ఇంటర్నల్ అన్నమాట. అంటే లోపల నుంచి వచ్చేదాన్ని అలా అంటారనమాట. సో అది భక్తి యోగా అన్నమాట. సో మనం మళ్ళీ మర్చిపోకుండా ఒకసారి చూద్దాము. ఇదివరకు కొన్ని రకరకాల యోగాల గురించి మాట్లాడుకున్నాము. సో వాటితో కంపేర్ చేస్తే వాటికి, భక్తికి తేడా ఏంటి? అందులో ఏముంది? ఇందులో ఏముండదు? అలాగా అంటే చాలా డీటెయిల్డ్‌గా చాలా ఫిలాసాఫికల్‌గా కాకుండా క్లుప్తంగా చూద్దాం. జస్ట్ ఒకటే ఒక స్లైడ్‌లో చూద్దాం. సో కర్మయోగంకు చూసామన్నమాట. కర్మయోగంలో పని ఉంటుంది. ఆహ్, జ్ఞానం అనేది కొద్దిగా ఉంటదన్నమాట. లేదని కాదు కొంచెం ఉంటదన్నమాట. జ్ఞాన మార్గంలో ఏముంటదంటే జ్ఞానం ఉంటది. ఇంకా త్యాగం ఉంటదన్నమాట. అంటే సన్యసించడం ఉంటదన్నమాట. అవే మెయిన్ అన్నమాట. ఆ తర్వాత అష్టాంగ యోగం. ఇందాక చూసాం గదండీ! అష్టాంగ యోగంలో ఏముంటాయంటే జ్ఞానం ఉంటది. ఆహ్, ఇది త్యాగం ఉంటది. అలాగే ఒక ధ్యానం కూడా ఉంటదన్నమాట. మెడిటేషన్ కూడా ఉంటదన్నమాట. మరి భక్తిలో ఏముంటది? భక్తిలో పని ఉంటుంది. ఆహ్, జ్ఞానం ఉంటది. త్యాగం ఉంటది. అందులో ధ్యానం ఉంటది. అన్నిటికంటే ముఖ్యంగా డివోషన్ భక్తి ఉంటదన్నమాట. అంటే ప్రేమ ఆర్ భక్తిలో అన్నీ ఉంటాయన్నమాట. అంటే నేను చెప్పడమేనా? లేకపోతే నిజంగా ఉన్నాయా? మీ ఉద్దేశ్యం ఏంటి? అని ఒకసారి చూద్దాం. ఓకేనా? పోనీ ఫస్ట్ మీరేమంటారు? భక్తి యోగంలో ఇవన్నీ ఉంటాయి అంటే మీరు నమ్ముతారా? నమ్మరా? ఎలా ఉంటాయి? యాహ్! ఉంటవి. ఆహ్, కర్మ అంటే ఫస్ట్ ప్రసాదము. అదే కర్మ ఆ! చేస్తేనే ఫుడ్డొస్తది. ఆ! ఆ! కర్మతోనే వస్తుంది. తర్వాత వేదాలు చదువుతాం కాబట్టి నాలెడ్జ్. ఓకే. సరే బావుందండి. అంటే ఈ రకంగా రినౌన్సియేషన్ ఈ రకంగా చాలా చెప్పుకోవచ్చు. చాలా చాలా డీటెయిల్డ్‌గా చాలా. వెళ్ళొచ్చు. లేదా మనందరం తెలుగు వాళ్ళం కాబట్టి కాస్తో, కూస్తో సినిమాలు చూసుంటాము. ఆర్ స్టోరీలు వినుంటాం కాబట్టి ఒక సినిమా పద్ధతిలో చెప్తాను. కాస్త భరించండి. అంటే కాస్త కష్టం గూడా కావచ్చు కొంతమందికి. కొంతమందికి ఇష్టం గూడా కావచ్చు. సో చాలా సినిమాలున్నాయి కదా! ఫర్ ఎగ్జాంపుల్ రీసెంట్‌గా ఏమొచ్చింది? 'గీత గోవిందం' సినిమా చూసారా ఎవరైనా? యాహ్! ఇట్స్ ఓల్డ్. అది ఓల్డ్ అప్పుడే ఆల్రెడీ. ఓకే. పోనీ ఏ సినిమా అని సంబంధం లేదు. ప్రతి సినిమాలోనూ ఇలాంటి కొన్ని సీన్స్ ఉంటాయన్నమాట. ఎలాగంటే ఫర్ ఎగ్జాంపుల్ చూద్దాం. 'వెన్ యూ ఆర్ ఇన్ లవ్ యూ విల్ డూ ఎనీథింగ్ ఫర్ యువర్ బిలవెడ్' అంటే ప్రేయసి కోసమో, ప్రియుడి కోసమో ఏమైనా చేస్తామన్నమాట. ఎలాగా? ఫర్ ఎగ్జాంపుల్ ఈ సినిమా అంటే ఏ సినిమా అని కాదు. ప్రతి సినిమాలో ఈ సీన్ మీరు చాలా ఈజీగా ఊహించుకోవచ్చన్నమాట. ఎలాగంటే హీరో ఉంటాడు. వాడు కాలేజీలో చదువుకుంటుంటాడన్నమాట. యూనివర్సిటీలోనో, కాలేజీలో ఎక్కడో చదువుకుంటాడు. వాడికంటూ ఆదాయం లేదు. డబ్బులు లేవు. సో వాడికి కాస్త పాకెట్ మనీ ఇస్తారు ఇంట్లో. కాస్తో కూస్తో వారానికో, నెలకో ఎంతో ఇస్తుంటారనమాట. అదంతా తీసుకెళ్ళి ఏం చేస్తాడు? సడెన్‌గా వాలంటైన్స్ డే వస్తది. లేదా ఆ అమ్మాయి పుట్టినరోజు రావచ్చు. అంటే అమ్మాయి, అబ్బాయి అని కాదు. ఎగ్జాంపుల్ కోసం చెప్తున్నాను. అమ్మాయి పుట్టినరోజు రావచ్చు. లేదా ఈ మధ్యన ఇంకోటి కూడా వస్తుంది కదా! వాళ్ళు ఫస్ట్ టైమ్ కలిసారు కదా! ఎప్పుడైతే వాళ్ళు ఫస్ట్ టైమ్ కలిసి ఒకడు ముక్కు చిదుకున్న గుడ్డ దొరికింది పెట్టుకున్నాడు అలాంటి రోజులే ఉంటాయి కదా! ఆ రోజు ఈ రోజనమాట. అంటే అప్పుడు సరిగ్గా సంవత్సరం కూడా కాలేదు. 100 రోజులయిందనమాట. 100 రోజులు కాబట్టి ఇప్పుడు ఏదైనా ఒక గిఫ్ట్ ఇవ్వాలన్నమాట. దాన్ని సెలబ్రేట్ చేయాలన్నమాట. సో దానికొక గిఫ్ట్ కొనియాలి. ఎలా కొనిస్తాడు? పేరెంట్స్ ఇచ్చిందే ఉన్న ఆ డబ్బుల్లోనే స్నేహితుల దగ్గర అక్కడ ఇక్కడ కాస్త అప్పులో, సొప్పులో కొంచెం గూట్లో వాళ్ళ అమ్మ దాచుకున్న డబ్బులేదో దొంగిలించి ఏదో తీసుకెళ్ళి అమ్మాయికి గిఫ్ట్ ఇస్తాడు. అంతేనా? అంటే ప్రేయసి కోసం, ప్రేమ కోసం ఏమైనా చేస్తాడన్నమాట. చాలా ఈజీగా అర్థం చేసుకోవచ్చు కదా! నెక్స్ట్ ఏంటేంటి? యూ వాంట్ టు నో మోర్ అండ్ మోర్ అబౌట్ యువర్ బిలవెడ్. అంటే వాడికి రాష్ట్రపతి ఎవరో తెలిస్తుండకపోవచ్చు. అంటే ముర్ముర్ అని చెప్తుండొచ్చు. పూర్తి పేరైతే చెప్పలేడు. కానీ ఆ ప్రేయసి యొక్క ఫేవరెట్ కలర్ ఏంటి? చెప్పగలుగుతాడు. ఆ! ఆ ప్రేయసి యొక్క బామ్ముంటది. ఆ బామ్మ పుట్టినరోజు అది గూడా తెలుసు. అంతేకాదు ఆ ప్రేయసికి ఒక కుక్క పిల్లుందనమాట. ఆ కుక్క పిల్లకి కూడా అప్పుడు బర్త్‌డే చేస్తారన్నమాట. అది గూడా తెలుసనమాట. లేదా ఆ కుక్క పిల్లకి ఫేవరెట్ ఫుడ్ ఏంటో తెలుసు. అన్నీ తెలుసనమాట వాడికి. సో ఇది నాలెడ్జ్ కాదా? సో వాడికి ఆ ప్రేయసి గురించి, ప్రేమ గురించి నాలెడ్జ్‌గా వాడికంటే ఇంకెవరు బీట్ చేయగలుగుతారు? ఎవరికి ఇంకెక్కువ తెలుస్తది? ఓకే. అదొకటి. సరే. అందులో నాలెడ్జ్ ఉంది. ఇంకోటేమో యూ వాంట్ ఎవ్రీథింగ్ ఫర్ యువర్ బిలవెడ్, నథింగ్ ఫర్ యువర్ సెల్ఫ్. అంటే వాడికే దిక్కు లేదు. వాడికే ఉద్యోగం లేదు. వాడికే సంపాదన లేదు. అయినా గాని వెళ్లి
ప్రేయస్కి ఇస్తున్నాడు. అంటే త్యాగం ఉంది అందులో. సో నాకు లేదు, కానీ నా ప్రేయస్కి మాత్రం అన్ని ఇవ్వాలి, దాన్ని సంతోషంగా చూడాలి, దాని ముఖంలో ఒక చిరునవ్వు చూడాలి, అది చూడాలి, ఇది చూడాలి, చేయాలి, ఆకాశంలోంచి తారలు దింపివ్వాలి, అన్ని ఇవ్వాలన్నమాట. సో ఏమైనా చేస్తాం. సో అది రెనౌన్సియేషన్ అన్నమాట. అది అంటే త్యాగం. త్యాగం ఉందా లేదా? ఓకే. ఆ తర్వాత ఇంకోసారి ఈ సినిమాలు ఈ సీన్ చూస్తుండొచ్చు మీరు ఎప్పుడండి, హీరో తయారవుతుంటాడు అనమాట. అంటే ఇంటి నుంచి బయటికి వెళ్తున్నాడు. బయటకంటే కాలేజీ కావచ్చు, ఏదో బలాదూరు తిరగడానికి కావచ్చు, ఎందుకు వెళ్తున్నాడో తెలియదు. సో దానికి ముందు తయారవుతుంటాడు అనమాట. ఒక అద్దం ముందు నుంచి ఉంటాడు. అద్దం ముందు నుంచి ఇలా ఇలా అనుకుంటుంటాడు, ఏదో బట్టలు వేసుకుంటాడు, ఏదో చేసుకుంటాడు. కానీ చూస్తే వాడి చేతిలో దువ్వెన ఉండదు అనమాట. ఏ పౌడర్ డబ్బా ఏదో ఉంటే దాంతో పాటు దువ్వేసుకుంటుంటాడు అనమాట. ఏం బట్టలు వేసుకున్నాడో కూడా చూసుకోవడం అనమాట. అలాగే అంటే మొత్తం పరధ్యానం అనమాట. అంటే ధ్యానం అంతా అమ్మాయి మీదే ఉందన్నమాట. సో అలా అలా పెట్టి చేసేస్తుంటారనమాట. సో ధ్యానం అంటే అదే కదా మెడిటేషన్ అంటే. సో అంటే వాడికి ప్రపంచంలో ఏమవుతుంది, చుట్టుపక్కల ఏమవుతుంది, లోపల ఇంట్లో ఏమవుతుంది, ఏది పట్టదనమాట. అంతా కేవలం ప్రేయసే, ప్రేయడు, ఏదో సుమారుగా అనుకోండి. అంతా అదే అనమాట. అది ధ్యానం కాదా చెప్పండి? సో ఇప్పుడు చెప్పండి, ప్రేమలో ధ్యానం ఉంటుంది అంటే ఎందుకు ఉండదని మీరు అనుకుంటున్నారు చెప్పండి? కరెక్టే కదా? సో యు ఆర్ కంప్లీట్లీ డివోటెడ్ యువర్ బిలవెడ్. సో అంటే ఆమె గాని ఆయన గాని అతన్ని తప్పి ఇంకేమీ చూడము అన్నమాట. అంత డివోషన్ ఉందన్నమాట. అంత అర్పితం, అంత ఇది ఉందన్నమాట, కమిట్మెంట్ ఉందన్నమాట. ఇవన్నీ ఉన్నాయి. సో ఇవన్నీ ఉంటే మరి ప్రేమలో అన్ని ఉండవు, ఉత్తినే అలా అంటారు. యాక్చువల్లీ వేరే వేరే యోగాలు చాలా పవర్ఫుల్, అవి చేయాలి, ఇవి చేయాలి. భక్తి యోగం కేవలం ఒక సెంటిమెంటల్ వాళ్ళకే ఎందుకంటారు మరి? భక్తి యోగంలో అన్ని ఉంటాయంటే ఎందుకు నమ్మరు? ఒక చిన్న సినిమా సీన్ ద్వారా చాలా ఈజీగా చూడగలిగాం కదా, అన్ని అవుతాయి కదా. ఓకే, సరే. సో ప్రేమ ఆర్ భక్తి అన్నిటికంటే ఉత్తమమైంది, సరే. అయితే ఉత్తమమైందైతే ఇందాక కూడా అనుకున్నా కదండి, అష్టాంగ యోగం చాలా గొప్పది. దాంతో మనకి అష్ట సిద్ధులు వస్తాయి. అణిమా సిద్ధి, లగిమా సిద్ధి, గరిమా సిద్ధి, ఇంకో సిద్ధి, ఈ సిద్ధి, ఈశత్వ సిద్ధి, ఇన్ని సిద్ధులు వస్తాయని అనుకున్నాం కదా. అష్టాంగ యోగం కూడా చాలా పవర్ఫుల్. కానీ అష్టాంగ యోగానికి కొన్ని క్వాలిఫికేషన్స్ ఉన్నాయి. అంటే ఇవి ఇవి చేస్తేనే ముందుకెళ్ళగలుగుతాం. అది వాళ్ళ కూడా చూసాం మరి. సో అలాగే భక్తి యోగాన్ని చేయడానికి కూడా ఏమైనా క్వాలిఫికేషన్స్ ఉన్నాయా? ఫలానా ఉండాలి, ఇవి చేయాలి, అప్పుడే మనకు ముందుకెళ్ళగలుగుతాం, అలాంటివి ఏమైనా ఉన్నాయా? మీరేమనుకుంటున్నారు? సో ప్రేమకి ఆర్ భక్తి యోగానికి కావాల్సిన క్వాలిఫికేషన్స్ ఏమిటి? అది ప్రశ్న. ఏమంటారు మీరు? కింది ల్యాడర్ అప్ అవుతేనే పైకి రాగలం. అంతేనా? లేకపోతే RX 300 బైక్ ఉండాలి, ఒక మంచి మంచి గాగుల్స్ ఉండాలి, అప్పుడే పూరీలను పటాయిస్తాము, అప్పుడే ముందుకెళ్తాం అంటారా మీరు? ఎవ్రీవన్ ఈస్ క్వాలిఫైడ్. ఎవ్రీవన్ ఈస్ క్వాలిఫైడ్ అండి. గుడ్, కరెక్టే. ఒక రకంగా చెప్పాలంటే అసలు క్వాలిఫికేషన్స్ అనేవే లేవన్నమాట. క్వాలిఫికేషన్ అంటే సుమారుగా ఈ వయసులోనే ఉండాలి. ఎందుకంటే సినిమాలు చూస్తాం కదా, 40 ఏళ్ళకి కూడా ప్రేమలో పడుతుంటారు కొంతమంది. అంటే అది కరెక్ట్ కావచ్చు, కరెక్ట్ కాకపోవచ్చు, అది వేరే విషయము, పక్కన పెట్టండి. బట్ నిజంగా చెప్పాలంటే ప్రేమకి ఎలాంటి ఏజ్ పరంగా బార్లు లేవన్నమాట. అంటే కొంతమంటారు కదా, IAS అప్లై చేయాలంటే 30 ఇయర్స్, నాకు తెలీదు వయసు, బట్ 30 ఏళ్ళు అయితే ఐ థింక్ బార్ అయిపోతారు అనుకుంటా. అలా కొన్ని ఉంటాయి. అలాంటివి ఏమీ లేవు. అంతేకాకుండా ఎంత డబ్బులున్నాయి, ఇంత డబ్బులు లేవు, అవి కూడా అలాంటివి లేవన్నమాట. అంతేకాక ఇది ఎలాంటి పరిస్థితుల్లో అయినా చేయొచ్చనమాట ప్రేమ అనేది. లైక్ ఇలా ఉంటేనే చేయాలా, అలా ఉంటేనే చేయాలా, అది ఏమీ లేదనమాట. ఎలాగున్నా చేయొచ్చనమాట. సరే, క్వాలిఫికేషన్స్ లేవు, కానీ ఏమి కావాలి? అంటే ఈ దేంతో స్టార్ట్ అవుతది భక్తి గాని, ప్రేమ గాని? ఏమంటారు? ఇంట్రెస్ట్. వెరీ గుడ్, వెరీ గుడ్. ఇంట్రెస్ట్ ఉండాలి, కరెక్ట్. ఇందాక చెప్పారు, నరేష్ గారు చెప్పారు కదండి, ఫస్ట్ ఉత్సాహం ఉండాలన్నారు. సో ఉత్సాహము, ఉత్సుకత ఆర్ ఇంట్రెస్ట్, సుమారి అన్ని ఒకటే కేటగిరీ అనమాట. ఫస్ట్ దాంతోనే స్టార్ట్ అవుతుంది. ఆ తర్వాత ఏముండాలి నరేష్ గారు? ఉత్సాహం, నిశ్చయం, నిశ్చయం, వెరీ గుడ్. ఇంకా ధైర్యం ధైర్యం కూడా ఉండాలి. గుడ్, వెరీ గుడ్. సో భక్తికి సుమారుగా చెప్పాలంటే అవన్నీ కరెక్టే. ఎప్పుడైతే మనము చాలా తక్కువ అని మనమైతే ఎప్పుడైతే అనుకుంటామో, మనం ఎవరైతే ప్రేమలో పడుతున్నామో వాళ్ళే మనకి అన్ని అనుకుంటామో, అది కావాలన్నమాట. సో ఆ టైప్ లో ఉండాలి. నేను చాలా గొప్ప, నేను చాలా శక్తిమంతుణ్ణి, నేను చాలా సూపరు, నేను చాలా అందగాన్ని అనుకుంటే కుదరదు అనమాట. అట్లా కాదు, అప్పుడు ప్రేమ కాదనమాట అది. సో అలాగ ఉండాలన్నమాట. సో మనకి వాళ్ళకి ఏదైతే కావాలో వాళ్ళకి ఏదో ఒక సేవ చేద్దాం, వాళ్ళకి ఏదైనా చేద్దాము, అది ఉండాలన్నమాట. ఇంకోటి ఏంటంటే సర్వ్ అది. ఇంకోటేమో ప్లీజ్ అంటే వాళ్ళని సంతోష పెట్టాలని మనకి కోరిక, ఆకాంక్ష, అలాంటి ఒక దృఢ నిర్ణయం ఉండాలన్నమాట.
అలాగే మోస్ట్ ఇంపార్టెంట్ సరెండర్. అంటే వాళ్ళకి సో సో నీవే అంత దయ తండ్రి అంటే దేవుడి కింద అనుకుంటే అట్లా ఉండాలన్నమాట. ఇలాంటి అన్ని ఉంటే రిజల్ట్ అంటే ఏమవుతుంది, ఏం జరుగుతుంది అంటే ఇక్కడ మన శాస్త్రాల్లో 2 న్యాయాలు చెప్పారు. ఏంటంటే ఒకటి మార్జాల న్యాయము, ఇంకోటి మర్కట న్యాయము అంటారనమాట. ఇదేమో మార్జాల న్యాయం అనమాట, ఇదేమో మర్కట న్యాయం అనమాట. అంటే వేరే వేరే యోగాలు మనం ఫాలో చేస్తే అది మార్జాల న్యాయానికి వస్తుంది, అది మర్కట న్యాయానికి వస్తుంది అనమాట. అంటే మీనింగ్ ఏంటంటే సపోజ్ ఒక కోతి ఉంది, ఆ కోతి ఒక కొమ్మ మించి ఒక చెట్టు మించి ఇంకో చెట్టుకి దూకుతా ఉంటది అనమాట. దూకినప్పుడు అప్పుడు పిల్ల ఉంటది కదా, పిల్ల కోతి గట్టిగా పట్టుకోవాలన్నమాట. పట్టుకోకపోతే కాస్త అటు ఇటు మధ్యలో జారిపోతే కింద పడిపోవచ్చు. కానీ మార్జాల న్యాయం ఏమవుతుందంటే తల్లే ఆ రెస్పాన్సిబిలిటీ తీసుకుంటది అనమాట. ఆ బాధ్యతని అంటే ఒక చాటు నుంచి ఇంకో చోటకి చేర్చే బాధ్యతని తల్లి పిల్లే తీసుకుంటది అనమాట. అది మార్జాల న్యాయం అంటారు అనమాట. ఈ భక్తి అనేది మార్జాల న్యాయానికి సంబంధించింది అనమాట. అంటే ఒక్కసారి మనము భగవంతుణ్ణి పూర్తిగా నమ్మి ఎప్పుడైతే మనము ఆయన చేతుల్లో మన భారాన్ని పెడతామో అప్పుడు ఆయన్నే ఇంకా ఆయన రెస్పాన్సిబిలిటీ అనమాట. ఇంకా మన సంబంధం లేదన్నమాట, ఆయనే చూసుకుంటాడు అనమాట మన బాగలటం. ప్రభు టైం అయిపోయిందా ప్రభు? అయిపోయింది ప్రభుజీ. ఓకే. ఇక ఇంకా పెద్దగా ఏం లేదు. ఇదే భక్తి యోగా అంటే. నెక్స్ట్ ఏమో కొన్ని ప్రశ్నలు ఉండొచ్చు. భక్తి యోగా గొప్పదని మీకు ఎలా తెలుసు అంటే శాస్త్రాల నుంచి, ముఖ్యంగా భగవద్గీత నుంచి కొన్ని శ్లోకాలు చూపిస్తాం అనమాట. ఇలా అన్నారు భక్తి కాబట్టి భక్తే గొప్పది అని చూపించడం నెక్స్ట్ ప్రయత్నము. మేబీ నెక్స్ట్ టైం నరేష్ గారు చెప్తారు అది. సో ఏమైనా ప్రశ్నలు ఉన్నాయండి? లేకపోతే మనం ఇవాళ ఇప్పటితో కాల్ ఎండ్ చేద్దాము. ఎవరికైనా ప్రశ్నలు ఉంటే ప్లీజ్ అడగండి. ఒక పాయింట్ వచ్చింది ప్రభుజీ. యా, మనకి ప్రేమ అనేది ఓన్లీ భక్తి యోగాలనే ఉంటుందా? కర్మయోగము కొన్ని ఎగ్జాంపుల్ ఎలా ఇస్తారంటే పనిని ప్రేమించి అని చెప్పేసి వర్డ్స్ ని కంబైన్ చేస్తుంటారు. కరెక్టే. ప్రేమ అనేది డెఫినేషన్ ఎక్కడ ఉండాలంటే ఇచ్చేవాడు ఉండాలి, పుచ్చుకునేవాడు ఉండాలి. కరెక్ట్. ఇద్దరు ఉన్నారు కదా, ప్రేమికుడు ప్రేయసి అనుకోవచ్చు. పోని ప్రేమికుడు ప్రేయసి ఉన్నప్పుడే కదా ప్రేమ. ఒకళ్ళు ఎలా ప్రేమించుకుంటారు, ఒకళ్ళు ఎలా ప్రేమ చేస్తారు? ఇప్పుడు ఏం చేస్తారు, ఎలా అయిపోయిందంటే మనం ఎలా బ్రెయిన్ వాష్ అయిపోయిందంటే పనిని ప్రేమించు, జ్ఞానాన్ని ప్రేమించు, ధ్యానాన్ని ప్రేమించు. అందులో పర్సన్ ఇన్వాల్వ్ అవ్వాలి అసలు. తప్పది. అంటే తెలుగులో అలాంటి ఏమంటారు నానుడి ఉందో లేదో తెలియదు కానీ ఇంగ్లీష్ లో చాలా ఫేమస్ సేయింగ్ అందరికి తెలుసు. వర్క్ ఈజ్ వర్షిప్ అంటారు అనమాట. అంటే పని చేయడమే భక్తి అనమాట. ఆ పని చేయడమే ఏదైనా వర్షిప్, అదే మన పూజ అనమాట అనుకోవచ్చు అనమాట. అట్లా అంటారు. అది నిజమా కాదా అదే మనం ఆలోచించాలి. ఒకవేళ పనే వర్క్ ఈజ్ వర్షిప్ అయితే అప్పుడు నా ఉద్దేశంలో అందరికంటే భక్తులు ఎవరుంటారు చెప్పనా? గాడిదలు ఉంటాయి. ఎందుకంటే గాడిదలు ఎప్పుడు పని చేస్తూనే ఉంటాయి కదా, పొద్దు నుంచి రాత్రి వరకు అన్ని మోస్తాయి, అన్ని చేస్తాయి. ఇప్పుడు గాడిదే అందరికంటే పెద్ద భక్తులు అనమాట. సో అంటే అప్పుడు మీరు ఎప్పుడైనా రోడ్డు మీద వెళ్ళొచ్చు, ఎప్పటి నుంచి గాడిద కనపడి గాడిదకి సాష్టాంగాలు చేయాలి, గాడిదకి ఒక అగరత్తులకి ఇచ్చాలి, గాడిదకి ఒక కొబ్బరికాయ కొట్టాలి, అన్ని చేసి వెళ్ళాలన్నమాట. ఎందుకు? ఎందుకంటే గాడిదే కదా మరి వర్క్ ఈజ్ వర్షిప్ అని అదే కదా. సో అలా అనుకుంటే సపోజ్ చాలా మంది ఉద్యోగస్తులు ఉంటారు, అది ఇండియాలో కావచ్చు, అమెరికాలో కావచ్చు. చాలా మంది ఎలా చేస్తారంటే వారానికి 6 రోజులు, రోజుకి సుమారుగా 10 నుంచి 12 గంటలు పని చేస్తూనే ఉంటారన్నమాట. సో అప్పుడు వాళ్ళే అద్భుతమైన భక్తులు అయి ఉండాలి కదా మరి. సో వాళ్ళే గొప్పవాళ్ళు అయి ఉండాలి కదా. సో వాళ్ళకి ఎంత బిజీ అంటే వాళ్ళకి వారానికి ఒక్కసారి గుడికి రావడం కోసం కానీ, లేదా మనందరిలా కలుస్తున్నాం కదా భగవద్గీత క్లాస్ కోసమో ఏదో కలుస్తున్నాం కదా, వాటికి ఎలాంటి సమయం ఉండదు అనమాట. ఇంపాసిబుల్, అసలు సమయమే ఉండదు. ఎందుకంటే చాలా బిజీ కాబట్టి, పనుల్లో చాలా బిజీ కాబట్టి. సో అప్పుడు వాళ్ళే గొప్ప భక్తులు అవ్వాలి కదా మరి. వర్క్ ఈజ్ వర్షిప్ అంటే మీనింగ్ ఏమిటి మరి? సో అది నిజం కాదు. సో కానీ అంటే వర్క్ షుడ్ బి డన్ యాజ్ అ వర్షిప్ అనమాట. అంటే నా ఉద్దేశము ఎవరు పని చేయొద్దు, కష్టపడద్దు, చాలా చాలా పురోగతి సాధించద్దు అది కాదు నా ఉద్దేశము. పని చేయాలి, కానీ ఆ పని రిజల్ట్ ఎందుకు చేస్తున్నాం? సపోజ్ మీరు ఇందాక ఎగ్జాంపుల్ చెప్పాను, కొంతమంది ఆరకల్లో పని చేయొచ్చు, కొంతమంది గూగుల్లో పని చేయొచ్చు, ఎక్కడో పని చేయొచ్చు. వాళ్ళు వారానికి 8 రోజులు పని చేస్తుండొచ్చు, నాకు తెలియదు ఎలా చేస్తున్నారు అనుకుందాం. సడన్ గా గూగుల్ వాళ్ళు అనొచ్చు ఏమని, ఈ నెల సగం జీతం మాత్రమే ఇస్తామని చెప్పొచ్చు. నెక్స్ట్ మంత్ 25% జీతమే
ఆర్ ఆ పైన మంత్ అసలు జీతమే ఇయ్యం. ఒక 1 మంత్ ఫ్రీగా చేయండి. ఆ తర్వాత మన కష్టాలు తీరాక, మన కంపెనీ బాగా వచ్చాక, మన స్టాక్ ఒక 3 రెట్లు అయిన తర్వాత అప్పుడు మళ్ళీ మీకు జీతాలు ఇవ్వడం ప్రారంభిస్తాం అనొచ్చు. అంటే అప్పుడు అలాగే చేస్తారా మరి? అప్పుడు కూడా అలాగే చేస్తారా? చేయరు కదా! ఎందుకు? ఎందుకంటే జీతం కోసమే చేస్తున్నాం. జీతం ఎందుకు? జీతం ఎందుకంటే మన కుటుంబాల్ని పోషించుకోవడం కోసం, లేదా దాన్ని ముందుకు తీసుకెళ్ళడం, ఒక ఇల్లు నిలబెట్టుకోవడం కోసం. అంటే మనం దేనికోసం చేస్తున్నది ముఖ్యం అన్నమాట. సో అది ఏదైనా చేస్తే అది భగవంతుడికి అర్పితంగా చేస్తే అది భక్తి అవుతది. అది వర్షిప్ అవుతది. అంతేగాని వర్క్ ఇట్‌సెల్ఫ్ ఈజ్ వర్షిప్ అయితే కాదు. ఆబ్జెక్ట్ ఆఫ్ వర్షిప్ కాదు. యెస్. ప్రేమ అనేది మెయిన్‌గా ఆబ్జెక్ట్ ఆఫ్ వర్షిప్ ఉండాలి. వర్షిపర్ ఉండాలి. యెస్. వెరీ నైస్ బ్రో. థాంక్ యూ ప్రభుజీ. ఇంకేమైనా పాయింట్స్ చెప్పండి. ఇట్లా మర్చిపోయి పోనీ ఇంకేమైనా యాడ్ చేయడం కానీ, ఇంకొక దృక్కోణం కావచ్చు, ఏదైనా ఆర్ ఎవరికైనా సందేహాలు ఉండొచ్చు ఓకే. చెప్పండి. ఈ అడగండి. మదర్ టంగ్‌లో క్లాసెస్ వింటా ఉంటే ప్రభు, ఆ! ఆటోమేటిక్‌గా ఆ ఇంగ్లీష్‌లో ఇన్నంత అంటే అంత కనెక్షన్ రావట్లేదు. వై ఆ! 2 కంప్లీట్‌లీ కారణాలు. ఫర్గెటింగ్. ఆ! 2 కారణాలున్నాయండి. ఒకటేమో మీరే కారణము. ఇంకోటేమో చెప్పేవాడు కూడా కారణం. సో, చెప్పేవాడు గనుక బాగా చెప్తే, సరిగ్గా చెప్తే మీకెక్కుతుండొచ్చు. అప్పుడు కూడా బాగుండొచ్చు. అదొకటి. ఇంకో కారణం ఏంటంటే, మనము కొన్ని టాపిక్స్ కొన్ని భాషల్లో వినడమో, చెప్పడమో జరుగుతుంటదనమాట. మన బ్రెయిన్‌లో, మన మెదడులో అలాగుంటాయన్నమాట. కాబట్టి మనకు కొంచెం పక్కన వేరేగా వచ్చేసరికి మనకి అర్థం కాకపోతుండొచ్చు. అది కూడా కావచ్చు కారణం. సో, బాగా చెప్తే బాగా అనిపిస్తదండి. అదేం అంటే లేదు. మెయిన్ సౌండ్ కూడా దానికి సౌండ్ కూడా కోఆపరేటివ్‌గా ఉండడమా? లేకపోతే ఇట్స్ లైక్ వినసొంపులాగా ఉండడం అనేది అవుతుందా? అలా అంటే దేశ భాషలందు తెలుగే లెస్స కదండీ! అన్నిటికంటే తీపిది తెలుగే కదండీ! తేట తెనుగు తేట తెనుగు అని చెప్తారనమాట. అంటే తేనెలాగా ఉండేది తెలుగు అని చెప్తారు. సో, సరిగ్గా మాట్లాడితే సరిగ్గా చెప్తే తెలుగులోనే బావుంటది ఏదైనా గాని. మీ తెలుగు చాలా బాగుంది శ్రీనివాస్ గారు. ఓహ్! ప్రభుజీకి హ్యాట్స్ ఆఫ్ ఇవ్వాలి. మేము లేదు ఇంకొంచెం ఇంప్రూవ్ చేయాలి. అప్పుడు గాని రమేష్ గారిని మనం ప్లీజ్ చేయలేం. లేదు. అసలు ఇక్కడ నేను అంటే మీరు ఇక్కడ లేకున్నా కూడా స్టిల్ కంటిన్యూయింగ్ అది. చాలా గ్రేట్ మీరు. అంటే చాలా ప్రయత్నిస్తున్నామండి. బాగుంది. యాహ్! అందుకే రమేష్ గారు మీరు వినుంటారు కదా! తెలుగుని ఒకప్పుడు కొంతమంది ఏమన్నారంటే ఇటాలియన్ ఆఫ్ ఈస్ట్ అని చెప్పారనమాట. అంటే ఏమైందంటే చాలా సంవత్సరాల బ్యాకు మన విజయనగర సామ్రాజ్యమో ఎవరో మంచిగా ఉన్నారనమాట. వాళ్ళని సందర్శించడానికి ఇటలీ నుంచి ఒక యాత్రికులొచ్చారనమాట. సో, వాళ్ళ ఉద్దేశంలో ఇటాలియన్ చాలా బావుంటదన్నమాట. ఇటాలియన్ చాలా స్వీట్‌గా, వినసొంపుగా ఉంటదన్నమాట. అందుకని వాళ్ళొచ్చన్నారు తెలుగు ఈస్ ది ఇటాలియన్ ఆఫ్ ది ఈస్ట్ అని చెప్పారనమాట. అంటే ఈస్ట్ అంటే మన తూర్పు ప్రపంచానికి, తూర్పు దేశాలకి ఇటాలియనే తెలుగు అని చెప్పారనమాట. కానీ అది దాన్ని కొంతమంది బాగా తీసుకున్నారు. కొంతమంది దాన్ని విమర్శించారు కూడాను. కొంతమందన్నారు, "మనం ఇటాలియన్ ఎందుకు కావాలి? ఇటాలియనే తెలుగు ఆఫ్ ది వెస్ట్ అనొచ్చు కూడా" అని కూడా అన్నారు. అది వేరే సందర్భం అనుకోండి. పాపం ఆయన ఇటాలియన్ కాబట్టి ఆయనకి బాగా అనిపించిందనమాట. ఎలాగంటే మన తెలుగులో పదాలన్నీ డు, మూవ్ అన్నమాట. అంటే బేసికల్లీ ఉకారంతో ఎండ్ అవుతాయన్నమాట. అంటే రౌండెడ్ ఎడ్జెస్ ఉంటాయన్నమాట. చాలా వినసొంపుగా చాలా బావుంది. ఇటాలియన్ కూడా ఇలాగే ఉంది. కాస్త దగ్గరగా అంటే పదాలని కాదు, పదాల కూర్పు పదాలు వినడం. అంటే చివర్లు ఎలాగున్నాయి, అది ఇటాలియన్‌లో ఉంది అని చాలా బాగా అనిపించిందనమాట ఆయనకి. అందుకు ఆయన తెలుగులో ఆళ్ళ భాషను పొగిడాడనమాట. ఇటాలియన్ ఆఫ్ ది ఈస్ట్ అని. సో, నిజం చెప్పాలంటే ఎ అంటే నా ఉద్దేశం తెలుగే గొప్పదనే గాదు. ఏదైనా అట్లని గాదు. ఎవరి మాతృభాష వాళ్ళకి గొప్ప. ఆ మాతృభాషలో మనము మన ఈ టాపిక్స్ కావచ్చు, సబ్జెక్ట్స్ కావచ్చు వింటే ఇంకా బావుంటాయి. కానీ చెప్పేవాడు సరిగ్గా చెప్పాలి. వినేవాళ్ళు కూడా వాళ్ళకి కాస్త ఆ కంఫర్ట్ జోన్ నుంచి కొంచెం బయట రావాలి. అప్పుడు బావుంటది. కేవలం అది నా అభిప్రాయం మాత్రమే. నేను తప్పు గావచ్చు. బట్ యాహ్! విల్ వర్క్ టు ఇంప్రూవ్ అండి రమేష్ గారు. థాంక్ యూ ప్రభుజీ. థాంక్ యూ. కాల్ చేయనందుకు మల్టిపుల్ టైమ్స్. భలేవారు ప్రభు. డెఫినెట్‌లీ హరే మీరు కృష్ణ. ఇన్‌స్పైర్ చేశారు. బట్ ప్రభుజీ అసోసియేషన్ మనకు రేపు దొరకకపోవచ్చు. విల్ కంటిన్యూ విల్ మార్చ్. యాహ్! హరే కృష్ణ. ఉత్సాహ నిశ్చయ ధైర్యాత్. నైస్. వెరీ హరే నైస్. కృష్ణ. హరే హరే కృష్ణ. కృష్ణ. హరే కృష్ణ. హరే కృష్ణ. రామ 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 హరే హరే.
ప్రభుపాదకి జై. జై.